జ్ఞానసభ ఆధ్యాత్మిక శాస్త్ర చర్చా వేదికకు స్వాగతం సుస్వాగతం. ఆదివారం అనగానే మనం హ్యాపీ డే, జాయ్ఫుల్ డే, మూవీ డేగా మనం జరుపుకునే వాళ్ళం మిత్రులారా. కానీ పిఎంసి అందిస్తున్న జ్ఞానసభతో లర్నింగ్ డేగా, నాలెడ్జ్ డేగా, రైట్ లివింగ్ డేగా మనం జరుపుకుంటున్నాం. సో ఎంతోమంది వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులు వారి సాధనతో, స్వాధ్యాయంతో వారు పరిశోధన చేసి వారు పరిశోధన ద్వారా తెలుసుకున్న అనేకమైన విషయాలు ఎంతోమందికి వారి సేవా గుణం ద్వారా అందిస్తున్న ప్రముఖుల ద్వారా ఎన్నో అద్భుతమైన విషయాలు చర్చ ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. మనం ప్రస్తుతం చూస్తున్నాం, అతివృష్టి అనావృష్టి ఉంది. మనకి అతి వేడిగా ఉంటుంది, అకాల వర్షాలు వస్తున్నాయి, మనం ఏసీలో కూర్చున్న చెమటలు పడుతున్నాయి. సో ఏమిటి ఇదంతా అనేది ఈనాటి జ్ఞానసభ గ్లోబల్ వార్మింగ్ గురించి చర్చ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ చర్చలో మనతో ముగ్గురు ప్రముఖులు ఉన్నారు, అందరికీ సుపరిచితులైన వ్యక్తులు. వారితో మనం మాట్లాడదాం. సో ముందుగా ఒక విశిష్ట అతిథి మనతో పాటు ఉన్నారు. బాంబేలో ఐఐటి చేసి పిహెచ్డి చేసి సైంటిస్ట్గా ఉన్నారు. దాదాపు 80 దేశాల్లో వారు క్లైమేట్ చేంజ్ గురించి అవేర్నెస్ క్యాంప్స్ని కండక్ట్ చేశారు. మన భారతదేశంలో దాదాపు 12 రాష్ట్రాల్లో ఫార్మర్స్తో వర్క్ చేస్తూ ఉన్నటువంటి సాయి భాస్కర్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే సార్. మరొక విశిష్ట అతిథి మనతో పాటు ఉన్నారు. వారు సివిల్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్గా ఉండి వారు వారి స్వస్థలమైన మదనపల్లి ఆంధ్రప్రదేశ్లో నేచురల్ ఫార్మింగ్ని ప్రారంభించి ప్రకృతి వనాన్ని డెవలప్ చేసి మిల్లెట్స్ని, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని, దేశీ సీడ్స్ని తయారు చేస్తూ ఎన్నో అవేర్నెస్ క్యాంప్స్ని అందిస్తున్న ప్రకృతి వనం ప్రసాద్గా సుపరిచితులైనటువంటి ఎంసివి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. సో మరొక వక్త మనతో పాటు ఉన్నారు. వారు ఎలక్ట్రానిక్ గ్రాడ్యుయేట్గా కంప్లీట్ చేసి పర్మాకల్చర్ ద్వారా ఫార్మర్స్తో వర్క్ చేస్తూ విద్యార్థులకు, నేటి విద్యార్థులంతా కూడా న్యాచురల్గా ఎలా జీవించాలో అనేటువంటి అద్భుతమైన విషయాలు అందిస్తూ ఒక టీచర్ కూడా ఉన్నారు. వారే రమేష్ రెడ్డి గారు. నమస్కారం సార్. మీ అందరికీ ఈనాటి జ్ఞానసభ గ్లోబల్ వార్మింగ్ చర్చకు స్వాగతం సుస్వాగతం సార్. రమేష్ రెడ్డి గారు, అసలు గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి సార్? మనకు దాన్ని చాలా చిన్నగా చెప్పాలంటే, భూమి వాతావరణము వేడెక్కిపోయి మనిషి మనుగడకు ఇబ్బంది కలిగించే పరిస్థితి గ్లోబల్ వార్మింగ్. చాలా చిన్నగా చెప్పాలంటే దానికి కారణాలు ఎన్నో ఉంటాయి. కానీ దానికి కారణాలు కూడా మళ్ళీ మానవుడు చేసే చర్యలే దానికి కారణం. అంటే మనకు మనిషి జీవానికి భూమి మీద పుట్టడానికి కావాల్సింది కొద్దిగా వేడి. ఆ పరిణామ క్రమంలో ఆ వేడి ఉన్నందుకే జీవం పుట్టింది. ఇప్పుడు ఏమవుతుందంటే మానవుడు చేసిన చర్యలకు అది విపరీతమైపోయి మళ్ళీ తనకే ఇబ్బంది జరుగుతున్నది. ఓకే. ఇంకా కొద్దిగా సైంటిఫిక్గా చెప్పాలంటే మనకు ఆక్సైడ్స్ ఆఫ్ కార్బన్స్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజను, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫరు, ఇవన్నీ ఏంటంటే ఈ కెమికల్స్ ఏదైతే ఉన్నాయో వాటి వల్ల వెలువడే గ్యాస్ ద్వారా ఏదైతే మనకు పైకి వెళ్ళి ఒక ట్రాప్ అయిపోయి ఒక అయనోస్ఫియర్ దగ్గర మనకు వేడి అనేది బయటికి పోకుండా అక్కడే మనకు వాతావరణంలో టెంపరేచర్ విపరీతంగా పెరిగిపోతుంది ప్రతి సంవత్సరానికి. రైట్, వండర్ఫుల్ సార్. ప్రసాద్ గారు, మేము చిన్నప్పుడు మదనపల్లిలో ఫ్యాన్లు వేసేవాళ్ళం కాదు, ఏసీలు అస్సలు లేవు, ఎవరింటనో లేవు. అలాగే చూస్తూ ఉండగానే 32 డిగ్రీల నుంచి 40 డిగ్రీలు, అంటే ఈ 40 ఎండల్లో 8 డిగ్రీలు మదనపల్లిలో పెరిగింది నేను చూస్తూ ఉన్నాను 40 ఎండల్లో. ఇంకా 100 ఏళ్ల తర్వాత ఏమవుతుంది, ఈ 1000 ఏళ్ల తర్వాత ఈ భూమి ఇప్పుడుండే అదే విధంగా కంటిన్యూ చేస్తే ఇది మానవ జాతికి మనుగడకి పనికి రాకుండా పోతుందని స్టీఫెన్ హాకింగ్స్ అని ఆయన చెప్పేసిపోయినాడు. గ్లోబల్ వార్మింగ్ అంటే వేరే జీవాలు ఉంటాయి, మనిషి ఒకటే ఉండడు, మనిషికే ఇబ్బంది. ఇప్పుడు మనిషి కంటే ముందర ఎన్నో జీవరాశులు పుట్టినాయి. 3.7 బిలియన్ ఇయర్స్ ముందర లైఫ్ స్టార్ట్ అయింది. 4.5 బిలియన్ ఇయర్స్ ముందర భూమి స్టార్ట్ అయింది. సో ఈ 3.7 బిలియన్ ఇయర్స్ ముందర చూసుకుంటే మనిషి మనుగడలోకి వచ్చి హోమో ఎరెక్టస్, హోమోసిపియన్స్ అని 4 కాళ్ళ నుంచి 2 కాళ్ళ మీదకి లేచినట్టు డార్విన్ సిద్ధాంతం ప్రకారము వాటెవర్ చూస్తే 2.5 మిలియన్ ఇయర్సే, బిలియన్స్ కాదు. సో మనిషి చాలా లేట్గా వచ్చినాడు. కానీ న్యాచురల్ రిసోర్సెస్ని ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఎంత అవసరమో అంత వాడుకొని వదిలేసిన ఇతర జీవరాశుల కంటే భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఈ భూమి నుంచి మనిషిని నేచరు దూరం చేస్తుంది. నాయన నువ్వు చేసే పని కరెక్ట్ కాదు, ఇంకా 1000 ఏళ్ళు కలిసి నువ్వు
సో పక్షులు బల్లులు రిళ్ళలు రకరకాలు ఎవల్యూషన్ జరుగుతూనే ఉంటుంది. అది నువ్వు ఉండవు, ఎందుకంటే నువ్వు అంత ఆధారపడినావు న్యాచురల్ రిసోర్సెస్ మీద. నీకేం కావాలో అది దీన్ని ఉండడంలే. ఇన్ని కొంటాడు, ఇన్ని బర్తలు, ఇంత పవర్ కావాలా, లోడేస్తాడు, తవ్వేస్తాడు, చెరువులు సముద్రాలు కలుషితం చేస్తాడు, ప్లాస్టిక్లు వాడతాడు. మిగతా జీవరాశులు కూడా కొన్ని పోయినాయి పాపం, రకరకాల అంతరించిపోయాయి. అసలు ఎక్స్టింక్షన్ ఎంత అవుతుంది సాయిభాస్కర్ రెడ్డి గారు చెప్తారు. ఎన్నెన్ని ఒక్కొక్క రోజులో, ఒక్కొక్క నెలలో, ఒక్కొక్క సంవత్సరంలో ఎన్ని పక్షులు, ఎన్ని జీవరాశులు, ఎన్ని మొక్కలు ఎక్స్టింక్ట్ అయిపోతాడనేది భయంకరంగానే ఉంది. అది అంటే మన పర్సెప్షన్ అంతా 50 ఏళ్ళు 100 ఏళ్ళు చూస్తాము, కానీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏమవుతుంది అనేది సైంటిస్టులు లెక్కబెట్టి చెప్పినారు. ఇంకా నెక్స్ట్ 20 ఇయర్స్లో ఇంకో 2 degrees పెరిగితే ప్రొడక్షను అనదర్ 12 to 15% తగ్గిపోతుంది. అంటే 1 degree పెరిగితే 6% ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది అనేది ఒకటి. కెమికల్ ఫార్మింగ్ వల్ల చేస్తూ ఉండేటప్పుడు ఈ ఇన్పుట్స్తో సాయిల్ డ్యామేజ్ అయిపోయి ప్రొడక్షన్ తగ్గిపోయేది ఒకటి. డ్యామేజ్ అయిన సాయిల్ని మళ్ళా ఇన్పుట్స్ అన్నీ ఇచ్చి కెమికల్స్ వేసి ఇంకా డ్యామేజ్ చేసి, ఇప్పుడు ఎట్లయితే ఆరోగ్యంగా లేని తల్లి బిడ్డలు కనాలంటే ఇన్పుట్స్ ఐరన్, ఫోలిక్ యాసిడ్ తీయవల్ల సాయిల్ కూడా ఆ స్థితికి తెచ్చిపెట్టినాం. కొన్ని రోజుల తర్వాత అది కూడా పండని పరిస్థితికి వచ్చేప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఫుడ్ క్రైసిస్ వచ్చేప్పుడు ఎంత భయంకరంగా ఉంటుంది. ముందు కరువులు వస్తే వచ్చేటివి బావుల్లో నీళ్ళు వాడేవాళ్ళు 30 అడుగులు. సరే కరువు వస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాన పడితే సడన్గా నీళ్ళు వచ్చేసేటివి. ఇప్పుడు 1000 అడుగుల వరకు నీళ్ళు లాగేసినాం. అంటే బ్యాంకు డిపాజిట్లు మైనస్లో వచ్చేసింది, మొత్తం కోట్లలోకి పోయింది మైనస్. సో ఇదన్నీ నిండితే కన్నా రాదు. అందుకే ఇప్పుడు ఒక్క సంవత్సరం ఒక వాన పడకపోతే అరే అదిరిపోతుంది ప్రపంచం అంతా. అయ్యో వర్షం లేకపోతే అది షేర్ మార్కెట్ డౌన్, ఇది డౌన్, అది ఫుడ్ బెదిరిపోతుంది ప్రపంచం అంతా ఒక్క వాన పడకపోతే. ముందు కరువులు వచ్చిండేటివి కొన్ని ఏళ్ల కొద్దికి సరైన వాన లేకపోయినా తట్టుకోగలిగినారు. ఎందుకు, మన ఆహార విధానము, జీవన విధానము తట్టుకునే శక్తి అంతా ఉండింది. ఇప్పుడు అట్లేదు. ఏసీ లేకపోతే అసలు మెట్లు ఎక్కలేరు, కిందనే ఉండిపోతారు, ఎవరు ఒక స్టెప్ కూడా ఎక్కలేరు కదా. కరెంట్ లేకపోతే, ఏసీ లేకపోతే సగం మంది తెచ్చిపోతారు. ఆ పరిస్థితికి మనము భూమిని తెచ్చిపెట్టినాము. దానికి పర్యవసానం కూడా ఫస్ట్ మనమే అనుభవిస్తాం. రైట్, మనం చేసుకునేది మనకే వస్తుంది. మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కుంటున్నాం అంటున్నారు మీరు, సింపుల్గా చెప్పాలంటే. సో భాస్కర్ రెడ్డి గారు, ఇది గ్లోబల్ వార్మింగ్ అంటే ఏం లేదు, మామూలు భాషలో పొద్దుగాలు లేస్తే మనం ఏమంటున్నాం, మస్తు వేడిగా ఉన్నది, మస్తు గరిమైంది, నా ఫోన్ పని చేస్తలేదు వేడికి. స్మార్ట్ ఫోన్లు కూడా పని చేస్తలేదు, స్మార్ట్ అయినాయి కదా ఫోన్లు కూడా, మన లెక్క వాటికి కూడా ఏసీ కావాలి. అట్లా ఇదే కాదు, ఎన్నో, అంటే ఒక మనిషి అనే జీవే కాదు, పచ్చి ఆకు కూడా రాలుతుంది. అంటే డైరెక్ట్ చెట్టు మీద ఉన్న ఆకు, పచ్చి ఆకు కూడా ఎండలకు కింద పడిపోతున్నది, పిట్టగూళ్ళు దిగిపోతున్నాయి. ఇంతకుముందు ఎండితే కానీ కింద పడేది. పిట్ట గూడు కట్టుకుంటుంది ఇప్పుడు వర్షాల కోసమని, ఇప్పుడే కట్టడం మొదలు పెడుతుంది. ఆ డ్రైనెస్ ఎంత ఉంది, ఆ వేడి ఎంత ఉందని అంటే ఆ గడ్డి కూడా ఇట్లా ఇరిగిపోతుంది టుప్పున. సో ఇవన్నీ మనకు కలికాలానికి ఎవిడెన్స్లు. ఇదే కాదు, మా ఊర్లో డప్పు శబ్దాలు వినబడతాయి, ఏదో ఖుషిగా కొట్టింది కాదు, లేస్తుంటారు ముసలోళ్ళు, డప్పు శబ్దాలు లేచిపోతుంటారు. ఎందుకనంటే ఎండలకు తట్టుకోలేక అందరికీ ఏసీలు కానీ, ఇప్పుడు ఇండ్లు గవర్నమెంట్ ఇచ్చిండ్లు పనికిరావు గ్లోబల్ వార్మింగ్కి, అన్నీ ఉలగొట్టి మళ్ళగట్టాలి. ఎందుకనంటే ఇవన్నీ ఎంబాడీడ్ ఎనర్జీ కట్టేటప్పుడే ఉంటుంది, అంటే తయారు చేయడానికినే అవుతుంది. రెండోది అవి ఉన్న జీవిత కాలంలో మొత్తం స్టోర్ చేసుకొని రేడియేట్ చేస్తాయి, కొన్ని చోట్ల ఉల్టా చేస్తాయి. సో ఇట్లా మనం ఏ విధంగా చూసినా, ఇప్పుడు నేనంటే అందుకే ఊరికి ఒక ఏసీ రూమ్ కట్టిండ్రు నాయన, ఒక హాలు, అందులో అందరినీ పెట్టండి, ముసలోళ్ళను పిల్లల్ని. ఇంకోటి సమ్మర్ హాలిడేస్ అని రోడ్ల మీద తిరుగుతురు, ఉల్టా ఇయ్యాలి. అసలు వాళ్ళని హాలిడేస్ అని రోడ్డు మీద తిరగనియద్దు, కర్ఫ్యూ లెక్క పెట్టి అందులో వేయాలి, పడేయాలి. ఇదో స్కీము పొలిటీషియన్లకు తెలియదు. అంటే చెట్లు పెడతలేము ఎట్లయినా, మనం చేయాల్సింది చేస్తలేం, ప్రకృతిలో వికృతి చేసినాం మనము. ఇన్డెప్త్ డ్యామేజ్ అనేది ఎంత ఎక్స్ట్రీమ్ వెళ్ళామంటే, ఇప్పుడు ఎమిషన్స్ 300 gigatons అంటాం. ఇక అది నేను మామూలు పదాలలో సున్నాలు చెప్పలేను ఎంత అనేది. అంత పొల్యూషన్ చేసి 1.5 degrees దాటేసినాము. 2 degrees కూడా పోయిన సంవత్సరము యావరేజ్ టెంపరేచర్స్. నవంబర్ 18కి 2 degrees కూడా దాటినాం. అది లక్ష్మణ రేఖ అని పెట్టుకుంటాం కదా, అది కూడా దాటి 1.5 కాడ ఆగుదాం అని అనుకున్నాం. మనం కాదు, ఐక్యరాజ్య సమితి చెప్పింది. ఏంటి సార్ అది? 1 యావరేజ్ టెంపరేచర్స్ మనం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నుంచి మొదలు పెడితే
1.5 degrees వరకు మనం లిమిట్ అయిదాము అని ఒకటి పెట్టుకున్నాం రేఖ, బార్డర్ మనకు. టెంపరేచర్ యావరేజ్గా. సరే, అంతకు మించి ఒకవేళ మనం దాటిన 2 కంటే ఎట్టి పరిస్థితి దాటొద్దని ఇంకో లక్ష్మణ రేఖ పెట్టుకున్నాం. మాక్సిమం ఆ మ్యాక్సిమం కూడా దాటినాం. ఇంకేముంది, ఒక మనిషి తప్పు చేయకరా అని వరకు చెప్తాం మనము. అన్ని లిమిట్లు దాటిన వాళ్ళని ఏం చేయాలి, ఉరిదీయాలి. సో మనం దాటేసినాం ఆ లిమిట్లు కూడా. అంటే అన్ని దేశాలు కలిపి, అందులో డెవలప్డ్ కంట్రీస్ మెయిన్ రీజను. ఇందులో కార్బన్ డైఆక్సైడ్ అనేది చాలా ముఖ్యమైన ఇది, ఏది గాలులల్లో. అందులో మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్ని చాలా రకాలు ఉంటాయి. అందులో నైట్రస్ ఆక్సైడ్స్ అనండి, ఇంకా మీథేన్ అనండి, చాలా ఇంపార్టెంట్ గ్యాసు. సో ఇట్లా కనీసం ఒక 100 మీద 200 దాకా కూడా రకరకాల గాళ్ళు ఉంటాయి. అయితే ఇండస్ట్రీస్ అనండి, మన అర్బన్ కన్స్ట్రక్షన్ అనండి, ట్రాఫిక్ అనండి, మన ఎనర్జీ కన్జంప్షన్ అనండి, యావరేజ్ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ పెరుగుతున్నది మనది. ఇప్పుడు 24 గంటల కరెంటు, టీవీలు కూడా చూసుకుంటూ కూర్చోటరు, ఏసీలు, ఫ్యాన్లు, తర్వాత గవర్నమెంట్ స్కీమ్లు, ఫ్రీ పవర్లు. పోయిందేమున్నది, బొగ్గనులు కథం చేస్తున్నారు, అక్కడ పొల్యూషన్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ క్లీన్ అంటాము, చూడనీకే క్లీను. ఆడైతే బొగ్గు తీయాలనా లేదా, ఓ డ్యామ్ కట్టాలని ఆడ అడవి కట్ చేయాలనా లేదా, నిర్వాసితులను చేయాలనా లేదా, అక్కడ పర్యావసనాలు అయితేనే ఉంటాయి. మళ్ళా ఉత్తగేం పోదు ఈ పాపం. డెవలప్మెంట్ లో భాగంగా ఇవన్నీ అవసరం కదా సార్. డెవలప్మెంట్ కాదు దీన్ని. డెవలప్మెంట్ అంటే ఇక సార్ ఉన్నారు, సింపుల్గా ఉంటారు లైఫ్ స్టైల్, అవునా కదా. తృప్తి సంతృప్తి అని ఒక మాట ఉంటుంది. ఇవి దాటినాము. స్పిరిచువాలిటీ ఎందుకు మనకు? పత్రిజీ గారు చెప్పింది ఏంది, డెవలప్మెంట్ అని అంటే నువ్వు ఆ షాపింగ్లు చెయ్యి, లేకపోతే అసెట్స్ క్రియేట్ చేసుకో, తర్వాత ఒక ప్రపంచాన్ని చేసుకో అనేది కాదు కదా. అన్నీ వదిలేసి సింపుల్గా మన లైఫ్ స్టైల్లో కూడా మన తినే ఆహారం కాడికేంచి జీవన విధానం కానీ, నాకు ఎన్ని రూమ్లు ఉన్నాయి, ఎన్ని బండ్లు ఉన్నాయి, అన్నీ పక్కన పెట్టేయాలి. నువ్వు ఏడుంటే అదే నీ ప్లేసు, అదే నీ ఇల్లు, భూమే నీ ఇల్లు. అన్ని జీవాలకు భూమి ఇల్లు అయినప్పుడు నీకెందుకు గదులు గదులు కావాలి? ఏడున్నా నువ్వు ఉన్నట్టే, నిన్ను ఆడికేంచి ఇడికించి వెళ్ళిపో అన్నంత వరకు అది నీదే, నువ్వు కొనాల్సిన అవసరం లేదు. మనదే, మిమ్మల్ని అడికేం పంపితే వరకు అది మీదే. అంతే. భూమి మీద పుట్టిన వాళ్ళందరికీ ఇంతే. ఇదేమో టోల్ గేట్ కాదు, పైసలు కట్ట నీకు అటు ఇటు. మనం కట్టుకున్నంత మాత్రాన కూడా మనది కాదు కదా, మనం ఒక ట్రస్టీ ఉన్నంతసేపు అంతే. సో ఆ విధంగా జీవించాలంటారు. అది ఆ సింప్లిసిటీ అంటాము, మినిమలిస్ట్ అని అంటాము. ఇవన్నీ ఆధ్యాత్మికతలో ఇన్బిల్ట్ థింగ్స్. అందుకే వాళ్ళ జీవన విధానం, ఏ స్పిరిచువల్ లీడర్ అయినా కానీ వాళ్ళ జీవన విధానము సింప్లిసిటీ ఉన్నది. రైట్. సో ఇవన్నీ కూడా మనం ఫాలో అయితే, ఇవన్నీ మనకు వేదాల కాడికించి మొదలు పెడితే ట్రెడిషనల్గా చూస్తే అన్నీ మనకు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక రాజు పిల్లల్ని పంపాలి, వాళ్ళని జంగల్కి పంపిర్రా, లేకపోతే నగలేసి ఒక ఏసీ రూమ్లో కూర్చోబెట్టి చైతన్య నారాయణ లెక్క చదువు చెప్పిర్రా? సింప్లిసిటీకే పంపిరు కదా. నీకు ఎన్ని రాజ్యాలు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, రాముడైనా కానీ అన్ని వదులుకొని ఒక ధోతి కట్టుకొని ఓ 2 చీరలు పెట్టుకొని సీతమ్మని తీసుకొని పోయిండ. అది లేకపోతే అన్ని ఆస్తులు మూటములే కట్టుకొని పచ్చళ్ళు గిచ్చళ్ళు ఉంటాయి కదా మొత్తం నగరాన, ఇన్ని రోజులకు సరిపోవాలని చెప్పి పట్టుకొని పోయిండ. ఏ పండు దొరికితే ఆ పండు తినుకుంటున్నాడా లేదా? అప్పుడు సంతోషంగా ఉన్నాడా? రాజ్యానికి వచ్చినాక సంతోషంగా ఉండా? అప్పుడే సంతోషంగా ఉన్నాడు కదా. అప్పుడు అంటే కోరికలు, అవసరాలు తక్కువనే సార్. ఇప్పుడు అది పాసిబులా? అంటే అప్పుడే అవసరాలు నిండుగా అనుభవించినారు వాళ్ళు. మంచి గాలి, మంచి ఆహారం, మంచి నీళ్ళు, ఇన్ని బట్టలు కావాలండి బట్టలు. ఇప్పుడు ఇన్ని బట్టలు కొని ఇన్ని నగలు ఎక్కడ పెట్టాలో, ఎవరు దొంగలు పడతారు, ఏమో చచ్చిపోతా ఉంటారు కదా. ఇప్పుడు ఇప్పుడు ఈ వస్తువులతో సంతోషం లేదు అనేది అందరికీ తెలుసు. రైట్. దాన్ని పరిగెత్తానే ఉండరు కదా. ఆ నగలు పెట్టుకుంటే ఆడికి పోలేము, పెళ్ళికి పోలేము, పెళ్ళికి పోయినప్పుడంతా అక్కడ చూస్తారా, ఇంట్లో నగలు గుర్తుకొస్తాయా, బట్టలు కుడతారు. ఈ 60 ఏళ్ళైనా కొనింది వస్తువులన్నీ ఎగిరెగిరి పోయి ఉంటారు షాపులకి. ఈమె చచ్చింది అనుకో, 60 ఏళ్ళకి వస్తారు కదా. ఇప్పుడు అందరూ 100 ఏళ్ళు బతికే వాళ్ళు ఎవరు లేరు. చచ్చినాక ఈ బట్టలు నగలన్నీ ఎవరు మంచాలని కొట్టుకొని వస్తారు మళ్ళీ ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు. ఇన్ని వస్తువులు రాముడు అవసరమైనని వాడినాడు. రైట్. సీతమ్మ గారిని ఎవరైనా అవసరమైనని వాడినారు. ఆయన చదువుతూ నేర్చుకునేదాన్ని కూడా అందరితో పాటు పోయి గురువు బట్టలు ఉతికి, గురువు శుశ్రూషలు చేసి కింద కూర్చొని అందరితో పాటు నేర్చుకున్నాడు, చదువు వచ్చింది. రైట్ సార్. ఆ విషయాలు, ఆ విధానము ఇప్పుడు పాసిబుల్, ఇప్పుడు సాధ్యమా? చాలా ఈజీ, వదులుకునే చాలా ఈజీ. బుద్ధుడైనా ఆయన మహానుభావుడు 2,500 సంవత్సరాల ముందు చెప్పినాడు కదా, పెద్ద రాజ్యము భార్య వదిలేంటారు ఆయన అని. మీరు పత్రిజీవులు ఏం చెప్తారు, మీ బుర్రలో వచ్చి వస్తాయి చెత్తంతా, వదలంటారా అని కదా శ్వాస మీద పెట్టమన్నాడు.
శ్వాస మీద పెడితే ఏమి, నాకు ఐఐటి రావాలా, నా భార్య ఇట్లా ఉండాలా, నా మొగుడు ఇట్లా ఉండాలా, నా పెద్ద ఇల్లు కాదు, ఇవన్నీ పోతాయి. శ్వాస మీదనే ఉండేమనుకో చెత్తంతా రాదు అని అర్థం. రైట్. ఎస్, వండర్ఫుల్ సార్. అంటే మనకు ఇప్పుడు కూడా ఎప్పుడైనా అది పాసిబులే. 100%. ఎప్పుడే వదిలేసేది పాసిబుల్, పట్టుకోవడే కష్టం. పట్టుకొని ఎత్తుకొచ్చి పెట్టి ఇల్లు కట్టి దానికి ఎంత పెద్ద ఫంక్షన్ చేసి 6 నెలల తర్వాత లీక్ అవుతుంది. సచ్చినాడు వీడు, అయ్యి ఏం రా పెట్టాడు, మళ్ళీ ఇంకో దగ్గర ఇది పడుతుంది, ఇంకో చెదులు వస్తాయి. సచ్చే కదా. అంతకుముందు బాడీ ఇంట్లో ఉండేటప్పుడు హారిగా బాడీ బాగా హ్యాపీగా ఉన్నాడా, సొంతం అనుకుంటే ఎన్ని బాధలు వచ్చినాయి. వస్తువులు తీసుకునే కొద్దికి బాధే. నువ్వు చినిపిన షర్ట్ కూడా సూది దారం పెట్టుకొని కుట్టుకొని వేసుకొని పోతా ఉన్నప్పుడు హాయిగా ఉన్నాడు. ఇప్పుడు ఎన్ని పట్టుకున్నాడు, ఎన్ని. ఇప్పుడు మరి అలా కుట్టుకొని అంత సింపుల్ గా వెళ్తే రెస్పెక్ట్ రావట్లేదు, చూసి గౌరవం ఇవ్వట్లేదు అనేది. ఫస్ట్ నీకు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, నువ్వు చేసే పని నీకు బాగుండాలి కదా. అది ఎవరి కోసమో బతికేదానికే ఇప్పుడు బాధలు. ఈ బాధలన్నీ వచ్చింది ఎవరి కోసమో నగలు వేసుకోవాలి, ఎవరి కోసమో క్రీములు వేసుకోవాలి, ఎవరి కోసమో దానికి కనపడాలి, నీ స్కిన్ ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ మేకప్లు వేసుకునే వాళ్ళందరూ రాత్రిపూట వాళ్ళ అద్దంలో చూసుకుంటే భయపడిపోతారు. ఎందుకంటే స్కిన్ చెప్తా ఉంటుంది తీసేయడానికి. ఎందుకు పెళ్ళి అయిపోతానే, అమ్మా ఈ నగలు ఎంత వదిలేసి నైట్ వేసుకుందామా అని పెళ్ళప్పుడే అనుకుంటాడు, పెళ్ళి ఉండేటప్పుడు అనుకో. ఎందుకని మీ బాడీ చెప్తా ఉంది, నీ మనసు, నీ బాడీ, నీ శరీరం చెప్పింది వినరా నాయనా అంటే, జనాల కోసం బతుకుతానంటే ఇదే సాల్వ్. సార్ రమేష్ గారు చెప్పండి సార్. ఇప్పుడు మనం ఎలా కారణం అదే, ఇప్పుడు ఇదే కాకుండా ప్రతి దాంట్లో కూడా ఎడ్యుకేషన్లో చూడండి, వాళ్ళ అబ్బాయి ఐటీ వచ్చింది, నా కొడుకు ఐఐటి కావాలి అంటే వీనికి అంత ఆ శక్తి, ఆ టాలెంట్ ఉందా, అంత ఉన్నదా అనేది తండ్రి ఆలోచించకుండా చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఐఐటి అని. అంటే దీనికి గ్లోబల్ వార్మింగ్కి సంబంధం ఉందంటారా? అంటే పరోక్షంగా మనిషి ఏంటంటే ఓవరాల్గా మనం ఏం చేస్తారంటే ఒక పోటీ తత్వంకు అలవాటు పడ్డాడు. రైట్. ఆయన ఏదో ఒక పెద్ద కారు కొన్నాడు, పైసలు ఉన్నాయి, నేను కూడా పెద్ద కారు కొనాలి, నాకు ఒక కారు, నా భార్యకు ఒక కారు, కారు. ఇక్కడ ఇదే అంటే వెరీ ఇంటర్లింక్డ్ అన్నట్టు. ఇది వండర్ఫుల్ పాయింట్. ఇది డైరెక్ట్ ఏంటంటే ఇప్పుడు సార్ అన్నాడు చినిపోయినా కుట్టుకొని మనం పోతే అంటే ఫస్ట్ మన మటుకు మనం ఎంత కంఫర్ట్గా ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్. రాత్రి పడుకుంటున్నాం ఇవన్నీ తీసేందంటే మనకు రాత్రి నిద్ర పట్టాలి కదా. మరి అవన్నీ సార్ అన్న సొమ్ములు వేసుకొని అన్నీ వేసుకొని ఈవెన్ ఓసారి గడియారం లేదు, మొబైల్ కూడా దూరం పెడితేనే నిద్ర పడుతుంది. ఇప్పుడు మనిషి ఎంత అటాచ్ అయిందంటే ఈ భోగానికి, ఫోన్ పక్కకు పెడితే అది రింగ్ అయిందంటే మనసు ఒక ఆందోళన డెవలప్ అవుతుంది. వాడు వ్యాపారం అయితే ఏమైనా నష్టమైందా, లేకపోతే ఇంకేదైనా రాజకీయ నాయకుడు అయితే ఏమైనా ఇళ్ళ నుంచి అందులో పోయింది, ఇప్పుడు జరుగుతున్నాయి కదా అవన్నీ. ఓకే. అంటే పరోక్షంగా నేను చెప్పేది ఏంటంటే మనిషి యొక్క ఆలోచన ఎప్పుడైతే పవిత్రంగా ఒక విషయాన్ని ఆలోచించి కన్ఫ్యూజ్ కాకుండా తన మటుకు తనకి ఈరోజు ఇదే అన్నాడు సార్ అన్నాడు, ఇప్పుడు మాకు ఏం లేకున్నా అంటే అది వాస్తవం, సత్యం అన్నాడు. మనం ఏదో టిఫిన్ పెడతారు తిందాము అని మనం అవన్నీ వద్దు. మనం ఆ క్షణానికి మనం ఎంతవరకు జీవించగలుగుతాం సంతృప్తిగా అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో మార్పు అనేది సాగుతుంది. సో అంటే మనిషి యొక్క థాట్ పొల్యూషనే దీనికి రీజన్ అంటున్నారు మీరు ఓవరాల్గా. 100%. అండ్ సార్ వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ వల్ల ఇవన్నీ జరుగుతాయి అనుకుంటున్నాం సార్ ఇప్పటి వరకు. అంటే మనసులో వచ్చే ఆలోచనగా చేస్తా ఉండేది. ఎస్. నీకు 4 జతల బట్టలు చాలు, ఇంకా 5వ జత అక్కర్లేదు అనుకుంటే ఎంత పవర్ మిగులుతుంది. నీకు ఒక కారు ఉంటే చాలు, లేదు బాడీ కారు ఉంటే చాలు, అసలు కారే అవసరం లేదు, బస్సులో పోయి ఎట్లాగా అనుకుంటే నీ కారు ఎందుకు? ఇంట్లో 4గురికి 4 కార్లు అనేటప్పటికి ఎంత ఎమిషన్, అది అవసరమా లేదా అని చూసుకునే శక్తి కోల్పోయినాడు. అదే మెడిటేషన్తో వస్తుందా, ఇంకోటి వస్తుందా, భజన చేస్తే వస్తుందా, గుడికి పోతే వస్తుందా, లేదు గమ్మును కూర్చొని ఆలోచిస్తే వస్తుందా, చాలా సింపుల్గా అనేది చూసుకోవాలి. సారు డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డి గారు ఒక మాట చెప్పినారు, పచ్చాకులే రాలుతా ఉన్నాయి. ఎందుకు జరిగింది ఇట్లా? ఈ భూమికి బోర్వెల్ తెలీదు, ఈ భూమికి పుట్టినప్పటి నుంచి బోర్వెల్ తెలీదు. మనకు వచ్చే ఆ బావిలలోని నీళ్లు ఫుల్ ఉంటాయి, అసలు పైన పారి నీళ్ళు తాగేవాళ్ళు. అవును, ఏదో అవసరమయ్యి కరువు వచ్చాము బాయిలు వినారు అయిందా. తర్వాత 6 గంటల్లో 1000 అడుగులు బోర్ వచ్చింది, 6 అవర్స్లో 1000 అడుగులు. అంటే ఏ చెట్లు ఏ జంతువులు కూడా ఊహించట్లా, అంటే మనిషి 7 అడుగుల వరకు లాగేస్తాడని. అప్పుడు ఏమైంది, లేటెంట్ మాయిశ్చర్ అనేది ఒక 30-40 అడుగుల కింద ఎప్పుడూ ఉంటుంది, అంతవరకే వాడినాం కాబట్టి. సో పెద్ద పెద్ద చిన్న చిన్న చెట్లు చచ్చిపోయినా పెద్ద పెద్ద మహావృక్షాలన్నీ ప్రొటెక్ట్ చేసి పక్షుల్ని జంతువులకి మనకు ఆహారము పళ్ళు పోయేవో ఇచ్చేటి. ఏదో తిన్నారు కదా, మనకు అసలు ఏమీ తెలియదు. ఇప్పుడు మాకు కూడా ఏం తెలియదు, ఇక్కడ మేమేం పెద్ద మేధావులేం కాదు. ముందు వాళ్ళతో పోల్చుకుంటే అసలు ఏమి రిసోర్సెస్ లేకుండా దప్పైనప్పుడు ఏ ఆకు తినాలా, ఏ ఆకును దంచుకుంటే మనకి ఎనర్జీ వస్తుంది, కరువులో ఏ గడ్డలు తినాలా, పాము అన్ని విషయాలు మనకు నాలెడ్జ్ అట్లుంది, బుక్కుల్లో లేదు అప్పుడు నాలెడ్జ్. ఇప్పుడు 1000 అడుగులకు లాగేస్తే ఆ పెద్ద చెట్లకు మాయిస్తారు అందలా,
రాయలసీమలో పెద్ద పెద్ద మద్ది చెట్లు చింత చెట్లు అన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది 5 ఏళ్ళ ముందర. ఇప్పుడు మళ్ళీ వర్షాలు 5 ఏళ్ళ నుంచి పడినాయి. అంటే నేచర్ పాపం ఎంత చేసినా తల్లిలాగా సరే బతుకొని సావండ్రా, ఒక 5 ఏళ్ళే 50 ఏళ్ళు కరువు వచ్చింది ఎవరు ఉండదు కదా, అంటే ఒక పనిష్మెంట్ లాగా ఇచ్చి మళ్ళీ అంటారు ఆయన ఇంకన్నా బుద్ధి ఇచ్చి చేయమని చెప్తా ఉంది. అందుకోసము ట్రాన్స్పిరేషన్ అంటే దానికి తేమ కావాలా, పైన ఆకులన్నీ ఉంటే, ఆకులు ఉంటే దాన్ని కూల్ చేసుకోవాలి కదా, బాడీ ఉంటే మనకి శరీరం ఉంటుంది. సో దానికి మాయిశ్చర్ అందక ఆకులు రాల్పుకొని సర్వైవల్కు కొన్ని ఆకులు పెట్టుకొని దాంతో కిరణజన్య సమయక్రియ చేసుకొని తిండి పెట్టుకొని బతుకుదామని చెట్టు ట్రై చేసే ప్రాసెస్లో ఆకును అదే వదిలేసుకుంటా ఉంది. ముసిలాకులు ఫుడ్ తయారు చేసే ఆకులను కూడా వదులుకునే పరిస్థితి ఏర్పడింది. చెట్లు నిలువున ఎండిపోతూ ఉన్నాయి పెద్ద చెట్లు కూడా. అంటే 1000 అడుగులు మాయిశ్చర్ చేసినాము. సో గ్రావిటీలో ఏమవుతుంది, పైన మాయిశ్చర్ అంతా కూడా 1000 అడుగులు ఆడ వాక్యూమ్ ఏర్పడింది, సర్రని వెళ్ళిపోతాయి కింది. సో మాయిశ్చరే లేదు. సో అర్థవామ్స్ మైక్రోబ్స్ ఏమేమి ఉండాలి అన్ని డిస్టర్బ్. మనం మాట్లాడుకునేది ఇంతే, డ్యామేజ్ ఇంత. మరి ఇప్పుడు దానికి ఏంటి సార్, మరి దాని నివారణకు మనం ఏం చేయాలంటారు? అదే అరణ్యాలు చెట్లు పెంచాలా, అది లోకల్గా ఉండే స్పీసీస్ పెంచాలా, బయోడైవర్సిటీని అలో చేయాలా, పక్షులు పిట్టలు గిట్టలు అన్నీ ఉండాలా. అదంతా మరి పట్టణాలలో ఎట్లా పాసిబుల్ సార్? గ్రామాల్లో అయితే కొంతవరకు చేయొచ్చు, కానీ ఇప్పుడు మనం ఒక బిల్డింగ్లో ఉన్నాం, మనం వ్యక్తిగా మనం ఏం చేయొచ్చు అంటారు? ఈ పట్టణాల్లో ఉండే జాబ్ లేకుండా చేయాలా, పనుల్లోనే వ్యవసాయమో చేతి వృత్తిలో ఏవో చేసుకుని ఎక్కడ వాళ్ళు అక్కడే జీవించేటట్టు చేయాలి. అవసరం. ఇది అల్టిమేట్ సజెషన్. అంటే మనకు కావాల్సింది చాలా సింపుల్ అండి. అంత రాగి ముద్ద, 2 ఫ్రూట్స్ ఆ సీజన్లో వచ్చేప్పుడు, 2 కూరగాయలు అవి పట్టించుకొని అసలు మనం పని చేయము. ఎందుకో సాఫ్ట్వేర్ చేసి ఆ సాఫ్ట్వేర్ అంతా ఆటం బాంబుల కోసం తయారు చేసి అది పాకిస్తాన్ పోయి వాడు ఆటం బాంబు తయారు చేసి మళ్ళీ ఇండియా మీద చేసి ఎందుకు ఈ బాధ అంతా, ఎందుకు చేస్తామో మనం ఈ పని అనేది ఫస్ట్ క్వశ్చన్. మనం బట్టలు వేసామంటే బట్టలు, మనం వ్యవసాయం చేసామంటే ఫుడ్కి, మనం ఏదన్నా కుండ చేసామంటే అట్లా అవసరాలకు చేసుకునే పరిస్థితి నుంచి అవసరం లేని వాటికన్నిటికీ డబ్బులు పెడతా ఉంటారు. బడ్జెట్ అన్నీ ఇప్పుడు డిఫెన్స్ బడ్జెట్లో ఇన్ని లక్షల కోట్లు డిఫెన్స్ బడ్జెట్లు. ఎవడు వచ్చి దాడి చేస్తాడు, వానికి ఆటమామ తయారు చేయి, ఇది అది ఈ లేజర్ బీమ్లు పెట్టి కొట్టేసి వాడిని చంపేసి వీటికే మనం ఎనర్జీ ఖర్చు పెడతా ఉండే. ఎంత అన్యాయమో అసలు. పక్షులకు జంతువులకు బుర్ర ఉంటే మనం చూసి నవ్వుకొని వస్తాయి అవి. ఏదైనా పిచ్చినా కొడక నువ్వు ఈ పని చేస్తాడవే, మాలాగా ఎందుకు జీవించలేకపోతున్నావు. అందుకనే చచ్చిపోయేటప్పుడు చివరి కోరిక కోరుకుంటే జరుగుతుందంట. అప్పుడు నేనేమనుకుంటాను అంటే అమెజాన్లో పిట్టలాగా పుట్టించాడు ఆ స్వామి అనుకుంటా ఉంటా. అప్పుడు కూడా పాము ఏదో తింటుంది. ఎన్నో జీవరాశుల తర్వాతనే వచ్చినాం మనం. యాక్చువల్లీ వచ్చినాము అందరూ ఆఫ్రికా నుంచి వచ్చినాము. అందరూ ఒక తల్లి లైకా అని ఒక సూపర్ మదర్, ఆ మదర్ నుంచి వచ్చినాము. అసలు మనకు డిఫరెన్సే లేదు. అయినా కులము మతం అనుకుని కొట్టుకొని వస్తా ఉన్నాము. ఇవన్నీ చూసి నవ్వు, నాకైతే భలే నవ్వు అనమాట. మనుషుల జీవన విధానం తలుచుకుంటే నవ్వు వస్తుంది. ఈ సిటీకి వచ్చి 1-2 రోజులు ఇట్లా ఏదైనా పని ఉంటే వచ్చి వెళ్ళిపోతూ ఉంటాం కదా, ఎట్లా బతుకుతూ ఉంటారా స్వామి వీళ్ళు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇంకా ఇక్కడ వచ్చి పడతా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత పీజీల్లో చెత్త తిని ఈ ట్రాఫిక్లో ఉంటేనే వీడికి పెళ్లి తిరుగుతుందంట ఈ ఇంత చెత్తలో. కాబట్టి దానికోసం నేను బాధలు పడతాను నైనా, నువ్వు పోయి సిటీలో ఉండంటే అమ్మ నువ్వే హాయిగా ఉంటావు కదా, అమ్మ నైనా నేను నీ దగ్గరే ఉంటానంటే వద్దు నేను నీకు పెళ్లి కాదు, నువ్వు పోయి అక్కడే ఉండు అనే పరిస్థితి ఏర్పడిపోయింది యంగ్స్టర్స్ అందరికీ. ఇది పెద్ద క్వశ్చన్. వ్యవసాయం చేయమన్నా మా నాన్న చేసిన ఆ రైస్ మిల్లో ఇంకోటి నడుపుకుంటానని చెప్పినా ఒప్పుకోవడంలే. సిటీలోకి పోయి సావండి అంటాను. అంత అట్రాక్షన్ ఇక్కడ ఉంటే గౌరవం అనే ఒక దరిద్రమైన ఆలోచన వచ్చేసింది సిటీలో. సో అది బ్యాక్ వెళ్ళే అవకాశం ఉందంటారా సార్? ఇప్పుడే ఈ రోజు ఎక్కితే వెళ్ళిపోవచ్చు ట్రైన్లో. మామూలుగా అందరూ పోతారు కదా, మళ్ళీ ఒకసారి కరోనా ఒక్క ఊపితే అందరు వెళ్ళిపోతారు. మామూలుగా కూడా పండగలకు పోతారు. పోయినప్పుడు అబ్బా చాలా బాగుండిందబ్బా మా ఊర్లో, అరే బాగుండే దగ్గర ఉండరా నాయన అంటే మళ్ళీ ఇచ్చి 364 ఇక్కడ ఎందుకు పడతావు ఒక్కరోజు కోసం, సంక్రాంతి కోసం. అవకాశాలు లేవు కదా సార్. మరి దానికి అవకాశాలు ఎలా మనం ఇప్పుడు బయట గవర్నమెంట్ ఇప్పుడు అవకాశము అదే చెప్పేది అర్థమైంది. అవకాశం అంటే ఏంది? మంచి గాలి, మంచి నీళ్లు, ఆర్గానిక్ ఫుడ్, మంచి ఆహారం కదా, ఆరోగ్యం కదా, అది చెమట పట్టాలి, ఎండకు పోవాలి కదా, ఇవి మంచి అవకాశాలా? ఓకే. ఏం కావాలో వదిలేసి అనవసరం పట్టుకొని గంటలు బ్యూటీ పార్లర్లు పోయి గంటలు అన్నీ రెడీ అయ్యి ఇన్ని వస్తువులు పెట్టుకొని, వస్తువులు ఎక్కువైపోయినా ఇల్లు చాలదని పెద్దిల్లు కట్టి, ఆ పెద్ద ఇంట్లో ఈ వస్తువులు సరిపోతుంది వస్తువులు కొని, ఒరే పిచ్చిగా ఉన్నారు నేను. మీరు అంతలో 60 ఏళ్ళు వచ్చింది సత్యవేడు, ఈ వస్తువులు వాడే లేడు. నేనే చూస్తూ ఉన్నా. 2 ఇళ్ళు 3 ఇళ్ళు కట్టారు, మనుషులు లేరు. ఆడ పెడితే 10,000 ఇవ్వాలి వాడికి, ఆ 10,000 ఇచ్చేదానికి వీళ్ళ మనసు ఒప్పదు. పాడుపడిపోయి కంపు అయిపోయినాయి. 5 కోట్ల 10 కోట్ల ఇళ్ళన్నీ ఇట్లయిపోయింది. ఇదైతే 100% ట్రూ సార్. ఏది అవసరం అద్భుతమైన ఇల్లు కట్టుకుంటున్నారు, ఉండలేని పరిస్థితిలో మళ్ళీ ఎక్కడో దగ్గరకు వచ్చి నివసించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో బుర్రండే వాళ్ళందరూ వాళ్ళ ఊరికి పోయి
సింపుల్గా అది 4 కూరగాయలు పండించుకొని నా బట్టలు ఉతుక్కొని ఆడ నీళ్ళు ఇంకా ఉన్నాయి, ఇంకా ఇంత ఘోరం కాల. ఇప్పుడు మీకు సిటీలకి నదులంతా ఎత్తుకొచ్చి కొళాయిల్లో పెట్టి మొత్తం డ్రైనేజ్ చేసేసి బాత్రూముల్లో మళ్ళీ నదులకి ఇసిపెట్టి మళ్ళీ నదుల నుంచి, అరే నాయన ఎన్ని నదులే సరిపోవడం లేదు మీకు సిటీలకి. ఎంత పెరుగుతుంది సిటీలో? ఎందుకు అన్ని అవకాశాలు ఉండాలా? అది అవకాశమా? బేసిక్ నీడ్స్ని వదులుకొని ఇక్కడ బతికేది అవకాశం ఎట్లయితుంది? ఇది అల్టిమేట్ పాయింట్ సార్. అసలు బేసిక్ నీడ్స్, స్వచ్ఛమైన గాలి లేకపోతే అసలు బతకలేము. వండర్ఫుల్ సార్. సార్ మీరేమంటారు? మనం ఇది పాసిబులా? మనం ఏం చేయాలంటారు? టాపిక్ గ్లోబల్ వార్మింగ్ కాబట్టి ఒకటేమో జీవన విధానంలో మార్పులు అనే దాంట్లో సారు చాలా వాల్యూస్ యాడ్ చేసారు. ఇలా మిటిగేషన్ అండ్ అడాప్టేషన్ అని 2 ఉంటాయి. మిటిగేషన్ అండ్ అడాప్టేషన్. మిటిగేషన్ అంటే ఏవైతే కారకాలు ఉన్నాయి ఆల్రెడీ 300 గిగాటన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ గాల్లో ఉందని అన్నా కదా, దాన్నే తగ్గించాలి, పట్టుకోవాలి, పట్టుకొని దాన్ని కనబడకుండా చేయాలి అనేది ఫస్ట్ పాయింట్. ఓకే. ఇప్పుడు కుక్క కరిచేది ఉంటే దాని ముందు కట్టేయాలనేది ఒక మాట ఉంటాం కదా, అది సొల్యూషన్. రెండోది కరిచే కుక్కకు బిస్కెట్ ఇచ్చి ఎట్లా దాన్ని మచ్చిక చేసుకోవాలనేది అడాప్టేషన్. దాన్ని కట్టేసుడు లేదు, దాన్ని కంట్రోల్ చేసుడు లేదు. దాంతో ఎట్లా నేను జీవించాలరా నాయన, రాత్రిపూట కట్టె పట్టుకొని అయితే ఫస్ట్ సొల్యూషన్ ఏంది? దాన్ని తగ్గిస్తే అందరికీ సాల్వ్ అవుతుంది ప్రాబ్లం. పర్మనెంట్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం గొప్ప విషయం కదా. అయితే పైసలతో కూడుకున్న పని. ఒక్క రోజు నుంచి రాలే పాపం అనేది. నేను వెనకటికి చెత్తకు వాడినా, అది ఇచ్చేది 20-30 లీటర్లు, 1 కిలోమీటర్లు ఏదో ఇస్తుంది ఓ లీటర్కి. ఆ పొల్యూషన్ చేసింది ఎక్కడ పోలే, గాలిలో ఉన్నది. 40 ఏళ్ళ క్రితం చేసింది ఆనే తిరుగుతున్నది. ఏదో కొన్ని చెట్లు గుంజుకొని ఉంటుంది, మిగతా గాలిలో క్యుములేటివ్. పాపం అనేది క్యుములేటివ్ పెరుగుతూ ఉంది, పెరిగింది కదా, అదంతా ఉన్నది కదా. సో కాబట్టి ఇప్పుడు ఈ అడాప్టేషన్ అనేది ముఖ్యంగా ఆలోచన ఎందుకు చేస్తున్నామంటే, ఇప్పుడు తినే అలవాటు ఉన్నది. సార్ అన్నారు నేను వేడి పదార్థాలు తినాలా చల్ల పదార్థాలు తినాలా అంటే, చల్ల పదార్థాలు మనకు ఆల్రెడీ ట్రెడిషనల్గా ఉన్నాయి. అవి మీరు తింటే కూడా మీ యొక్క ఆరోగ్యం, మీ వేడిని తట్టుకునే శక్తి పెరుగుతుంది. వడదెబ్బ కొట్టి అడ్డం పడి ప్రాణం పోయే లెవెల్ ఓం కదా ఒకటది. అట్లనే బట్టలు, గాంధీజీ షర్ట్ ఎందుకు ఇప్పిండు? యూకే అయినప్పుడు మీ లెక్క కోటేసుకొని తిరిగిండు. ఇండియా రాగానే షర్ట్ ఇప్పిండా లేదా? అప్పుడు ఇన్ని ఏసీ లేవు. సో కాబట్టి ఆయన హ్యాపీగా షర్ట్ ఇప్పి, మామూలుగా ఎంతమంది జనాలు అయితే ఉంటారో సమాజంలో యావరేజ్ కామన్ మ్యాన్లు మగవాళ్ళందరూ కూడా షర్ట్ ఇప్పే ఉండే దాదాపుగా. అదో పద్ధతి చేసుకుండా లేదా? వాళ్ళు కూడా ఏదో ఒకటి ఇట్లా కప్పుకొని ఉండేవారు, ఒక షాల్ లాగా అదొకటి. ఇప్పుడు కూడా వ్యవసాయం చేసేవాళ్ళు, బయట చేసేవాళ్ళు షర్ట్ వేసుకుంటే అసలు పని చేయలేరు. రాళ్ళు కొట్టేవాళ్ళు, శ్రమ చేసేవాళ్ళు షర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా రాయలసీమలో పొలం పని చేసేవాళ్ళందరూ మొగడికి షర్ట్ ఉండదు, షర్ట్ ఉంటే పని చేయలేరు వాళ్ళు. అంటే డ్రెస్ అనేది కూడా ఒకటి మన కల్చరల్గా ఏ ప్రాంతం వాళ్ళకి ఇప్పుడు నెత్తికొకటి కట్టుకోవాలి. కట్టే స్టైల్ ఉందా? పగడి నువ్వు ధోతి ఎంత ఉంటుందో అంత పెద్దది కడతారు రాజస్థాన్. అవునా? తట్టుకొని ఒకటి పద్ధతి ఉంది కదా. మరి మనకి అవన్నీ ఎందుకు పోయినాయి? ఇప్పుడు స్కూల్కి ఒక పిల్లగాడు కట్టుకోపోతే స్కూల్లోకి పిల్లగాని డిస్మిస్ చేస్తుంది టీచర్. చెప్తున్నాను ఉన్నమాట, అవునా కదా? అది కాదు మేడం, ఈ ఎండలు తట్టుకోనికి మా ఫాదర్ ఇచ్చిండంటే అవుతుందా? కాదు కదా. సో అట్లనే నివాసాలు, ఏ ఇండ్లు కూడా ఇప్పుడు ఉన్నాయి కూడా అసలు ఆర్కిటెక్ట్లను ముందనాలి. మనకు విశ్వకర్మ అని ఓ పదం వాడతాం, సృష్టిని సృష్టించిన వాళ్ళు. వాళ్ళు పర్ఫెక్ట్గా అన్నీ చేసారు. సృష్టిని కాపీ చేసుకున్న ఒక మంచి ఇల్లు అవుతుంది, ఓ పిట్టగూడు చూసినా మంచి ఇల్లు అవుతుంది. అన్ని పక్కన పెట్టి కబూతర్ ఖానా అంటాం కదా, అపార్ట్మెంట్ల కల్చరు, ఈ కాంక్రీటైజేషను, ఈ యొక్క స్టీలు, ఇవి పెట్టి ఒక రకమైన ప్రపంచాన్ని సృష్టించినాము. వెనుకటికి పెంకుటిల్లు ఉండే, మట్టి గోడలు ఉండే, లోకల్ మెటీరియల్ ఉండే, అందులోనే నీకు ఎంతో చల్లదనం ఇచ్చే అన్ని సిస్టమ్స్ ఉండే. అవన్నీ నువ్వు పక్కన పెట్టి గవర్నమెంట్ కూడా ఇలాంటి స్కీములు పెట్టి ఇలాంటి ఇల్లు ఎవరు ఏమన్నారు? నేను అవన్నీ ముందు పీకేయాలి. అంటే అది రానియద్దు, ఉల్టా పెట్టాలి. నువ్వు కాంక్రీట్ తోటి ఇల్లు కట్టుకుంటే ట్యాక్స్ నువ్వు అట్లా కాంక్రీట్ తో కట్టడం వల్ల, మనం నడిపిన వెహికల్స్ వల్ల, మనం రిలీజ్ చేసిన థాట్ వల్ల, అంటే పాపాలు అంటే సార్ మనం ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం వల్లనో, మాటలు అనడం వల్లనో పాపాలు చేసినాం అనుకున్నాం. ఈ పాపము బండి నడిపి కూడా పాపాలు చేసినాం అనేది ఇప్పుడు భయంకరంగా ఉంది. అందుకే ఫుట్ ప్రింట్ అంటారు దీన్ని. దీని ఎకాలజికల్ ఫుట్ ప్రింట్ అనేది కామన్ గా వాడే పదము. కార్బన్ ఫుట్ ప్రింట్ అని ఇంకా స్పెషల్ గా వాడతాం. హ్యాండ్ ప్రింట్ అనము, సంతకాలు చేతులతో చేస్తాము.
మనం కాళ్ళు ముక్కడు అందుకే ఈ కాళ్ళేరా నాయన నువ్వు మహాత్ముడు గానికే లేదా ఈ కాళ్ళేరా నాయన సృష్టిలో వినాశనం చేయనీకి. ఎందుకంటే తిరిగి తిరిగే మనిషి అన్ని పనులు చేస్తుంటాడు ఫస్ట్. సో అందుకనే ఫుట్ ప్రింట్ అనేది వాడతాం మనం, కార్బన్ ఫుట్ ప్రింట్. సో టోటల్గా ఇప్పుడు ఎంఆర్వి అని ఒక సాఫ్ట్వేర్లు వచ్చేసినాయి. సో ఇందులో ఇంటిగ్రేటెడ్గా మీ యొక్క బిహేవియర్ని కూడా ఫ్యూచర్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీ కరెంట్ బిల్ల డేటా నా దగ్గర ఉంది, మీ కరెంట్ బిల్లతో నేను చెప్పేయచ్చు మీ యొక్క లైఫ్ స్టైల్ ఎంత, మీరు ఎంత ఎమిషన్స్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్స్ 10 టన్నుల CO2 ఎమిషన్ చేస్తే ప్రతి సంవత్సరం మినిమం ఒక్క వ్యక్తి 10 టన్నులు. ఇండియాలో 1 టన్ను చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే గరీబీ. ఒక్క బస్సులో ఎంతమంది పట్టాలి? 50 మంది పడతారు. ఏది మంచి సీట్ల మీద కూర్చొని పోతే. అట్లా కాదు, 100, 120 మంది పక్కా పడతాం. ఒక మెట్రోలో ఎంతమంది పడతాం? గవర్నమెంట్ స్కీమే అది, లేకపోతే మెట్రో లాభాలలో లేదంటారు. అంటే మనుషులు కాదు, పశువు కంటే ఘోరంగా మన జీవన విధానం అయ్యింది ఒకటి. ఒక ఆటోలో 10 మంది పోయినట్టు. అట్లా మనము ఆ గరీబీ దాంట్లో మన ఎమిషన్స్ తక్కువ ఉన్నాయి, కానీ టోటల్ ఎమిషన్స్ మన పాపులేషన్ లెక్క చూస్తే ప్రపంచంలో మళ్ళీ టాప్లో ఉన్నాం మనం. మనం విశ్వగురువులమే. మనం విశ్వగురు అని ఓకేనే అన్నారు, మరి మన పాపులేషనే కదా స్ట్రెంత్ మనకు. ప్లస్ మనం కూడా ఎప్పుడెప్పుడు 10 టన్నులు తయారు చేద్దామని ఉన్నాము. లైఫ్ స్టైల్ సార్ చెప్పినట్లు మట్టితో కట్టుకొని అక్కడుండే మట్టే, సిమెంట్ కావాలి. ఎందుకు ఈ కార్పొరేట్ కంపెనీలు సిమెంట్ అమ్మాలా, స్టీల్ అమ్మాలా, స్ట్రక్చర్లు కట్టాలా, సిటీలు రాండి అనాలా, ప్లేస్ లేదు, 100 ఫ్లోర్లు కట్టాలా. కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఈ స్ట్రక్చరు, సివిల్ ఇంజనీరింగ్ అన్ని తయారవుతాయి. అది నీకు అక్కడ మీ ఊళ్ళోనే ఉండే మట్టితోనే కట్టుకొని కూడా 100 ఏళ్ళు ఉన్నాయి రాళ్ళు. మొన్న నేను ఒక ఇల్లు కట్టుకున్నా కదా, 6.5 లక్షలకు వచ్చి డూప్లెక్స్ కట్టుకున్నా 6 లక్షలకు. సో 6.5 లక్షల మంది చూసిరు ఆల్రెడీ ఆ ఇల్లుని. ఎందుకంటే నచ్చుతుంది. ఓన్లీ 16 ఇంచుల గోడ కడతాల దగ్గర జియోనెస్ట్ అని కట్టినా 6 లక్షలలో అయిపోయింది. 6.5 లక్షల మంది చూసిరు ఆల్రెడీ ఒక ఛానల్లో. ఇన్స్పిరేషన్ అవుతారు. మీరు కూడా ఇప్పుడు కూడా ఎండలలో పోండి. గోల్కొండ కిలా ఉంది కదా, 400 ఏళ్ళ కంటే ముందు కట్టిందే కదా, ఏసీ ఉండదు కదా. కొన్ని ప్లేస్లలో నడవండి, ఏసీ లాంటి చల్లగాలి వస్తుంది. ఏసీ లాంటిది వస్తుందా లేదా? అంటే ఈ కాన్షియస్నెస్ ఆ తరములకు కూడా ఉన్నది. మరి ఇప్పుడు ఈ గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ మనమే కాదు, ప్రతి జీవి కూడా చనిపోయే, అంటే ఎక్స్టింక్షన్ అంటాం పర్మనెంట్గా. రేర్, ఎండేంజర్డ్, థ్రెటెండ్ అండ్ ఎక్స్టింక్షన్ లెవెల్కి వెళ్తుంటాయి స్పీసీస్లో. సో అవన్నీ ఇప్పుడు కంటిన్యూస్గా అవుతున్నాయి. పిట్టలు కూడా చాలా ఇట్లా రాలి పడిపోతున్నాయి కింద నీళ్లు లేక. చిన్న చిన్న జీవాలు మన ఇళ్ళల్లో ఉండేటివి కూడా నీళ్లు లేక తట్పటాయిస్తున్నాయి, ఆ వేడిని తట్టుకోలేక. సో జింకలు కానీ కొన్ని మృగాలు కూడా నిన్న మొన్న కనబడ్డాయి మనకు ఫోటోలు. నీళ్లు దొరకక ఎన్నో తిరుగుకుంటూ అట్లనే చనిపోయినవి కూడా ఉన్నాయి. అడవులల్లో కూడా, అడవి కూడా దహనం అవుతుంది పూర్తిగా. ఇప్పుడు అది చిహ్నమా సార్? మనిషి కూడా అలా జరగబోతుంది మనిషికి అనే దానికి పోతాడు. మొన్న కరోనా దెబ్బకే కింద మీద అయినాము, అయిపోయి దట్ హెస్ స్టార్టెడ్. యాక్చువల్గా మనిషి అని ఏదో దేవుళ్ళని తయారు చేసుకొని మనం పర్మనెంట్ అనుకొని ఫీల్ అయిపోతున్నాం. దేవుళ్ళు కూడా ఇంకో కోటి బ్రహ్మాండానికి నాయకులు కదా. ఇలాంటి ఎన్నో పృథ్వీలు ఎన్నో ఉంటాయి, అలాంటికి ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు, వెళ్ళిపోతారు. ఈ మనిషి అనేటప్పుడు ఉండడు. అసలు మనిషి అనే పదం లేదు, అన్యాయంగా మనం మనిషి అని వాడుతున్నాము. మానవత్వం ఉంటే మనిషి. అసలు మానవత్వంలో అన్ని మంచి గుణాలు ఉంటాయి. అది హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ దేవుడి కంటే ఇంకో లెవెల్ కింద ఉన్నది ఏంటంటే ఈ మానవత్వం ఉన్న మనిషి. ఆ మనిషి లేడు. ఎందుకనంటే దేవుడు సృష్టించిన అన్నిటినీ కూడా మనము కంప్లీట్గా కనబడకుండా చేయడం అనేది, నీకేం అధికారం ఉంది? ఆ జీవిని నువ్వు పుట్టేయగలుగుతావా? లేదు. ఇక్కడ ఒక బ్యాలెన్స్ కోసం పంచభూతాలు అని అంటాం కదా, ఇవన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తుంట అందులో మనం సృష్టిలో ఒకటి క్రియేట్ అయినాం. ఒక్క రోజులో క్రియేట్ అయింది కాదు. మన ఉనికే కాదు, మనం కూడా ఎక్స్టింక్షన్కి దగ్గర ఉన్నాం. ఇప్పుడు డైనోసార్ చూసి ఉంటారు, ఎంత పెద్ద జీవులు అవి, ఎంత పెద్ద ఫీలింగ్ ఉండే. నేను బాహుబలి అని ఫీలింగ్ అయినా, ఏమైంది బాహుబలికి? అవి బొక్కలే దొరుకుతున్నాయి, అంతకంటే ఏం లేదు. గుడ్లు కూడా ఇంత ఇంత ఉంటాయి, చూసారు కదా. సో రాక్షస బల్లులై తిరుగుతున్నాయి. నువ్వెంత మనం కూడా అలాంటి ఏదో చిన్న జీవులెక్కి ఏదో గింత జీవులు ఏదో అయ్యి ఉండాల్సిందే. ఈ మురుగొజ్జులు అయితే ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మీ ఏంటో చెట్టు ఉంది కదా, అలాంటి చెట్టుకి కూడా తాటి చెట్టు అనుకుని ఎక్కేటట్టు అవుతాం.
అట్లయితే ఉంటామేమో కానీ అంటే లిల్లీపుట్ లాగా అయిపోతామా సార్ మనం? లిల్లిపోటుకుంటే ఛాన్స్ ఉంటుంది కానీ ఈ సైజుకి మాత్రం ఉండలేము, ఈ వేడిని తట్టుకోలేము. యాక్చువల్గా మీరు చూడండి, ఈ ఎక్కువ వేడున్న ప్రాంతంలో మంచి సన్నం ఉంటాడు. మరి ఇప్పుడు యావరేజ్ వెయిట్ పెరిగిన వాళ్ళు తట్టుకోలేరు, చచ్చిపోతారు నేచురల్గా. ఎందుకంటే ప్రెస్పిరేషన్ అనేది ఒకటి ఉంటుంది. మీరు మసాయి ట్రాప్స్ అనండి, ఈవెన్ ఈ సెంట్రల్ ఏరియా, మీరు ఈ అనంతపూర్ నుంచి ఇట్లా మిడిల్ పార్ట్ చూస్తే బక్కగా పొడుగు ఉంటారు. అదే కోస్టల్ ఏరియా అయితే కొంచెం మంచిగానే ఉంటుంది, హెల్దీగా. మనుషులే కాదు, ఆవులు కూడా బక్కగా ఉంటాయి. కర్ణాటకలో అది ఆవులు కూడా పని చేయడం, హల్లికారని సన్నగా ఉంటాయి, చక్క నడుస్తాం, అట్లుంటాయి. ఇది నేచురల్. అంటే నేచురల్ సిద్ధాంతంలో దేవుడు ఏం చేసిండంటే, అంటే ఎవల్యూషన్లో, దేవుడు అనే దాన్ని నేను విడిగా మాట్లాడుతున్నా కానీ ఎవల్యూషన్లో ఏ ప్రాంతానికి ఎవరు అక్కడ ఎగ్జిస్ట్ కాగలుగుతారు అనేది ఒక సిస్టమ్స్ తయారైనాయి. రైట్. ఇప్పుడు మనకేమైందంటే జీవన విధానంలో ఇప్పుడు ఇండ్లు అనండి, హైదరాబాద్లో అట్లే ఉంటుంది, ఢిల్లీలో అట్లనే ఉంటుంది. ఆహారం అనండి, ఈడ ఏం ఆర్డర్ చేసినామో ఆడ అదే ఆర్డర్ చేస్తాం. అక్కడ వేరే తినాలే కదా, నువ్వు ఆ ప్రాంతం పోతే అక్కడ తినాలి. అక్కడ ఆకుకూరలు అక్కడ. ఇప్పుడు నా వైఫ్ నైతే చేంజ్ చేయలేను కదా, ఈడ పెళ్లి చేసుకున్నా, తను ఏదైతే వండుతుంది, ఢిల్లీ పోతే అదే ఉంటుంది కానీ అక్కడ వంట చేయదు కదా. వంట చేర రాదు. అట్లా మనకు అన్ని అలవాట్లల్లా, ప్రతి అలవాట్ల వీఆర్ నాట్ చేంజింగ్. ఓకే, ఫిక్స్ అయిపోయినాం. అదేనే అడాప్టేషన్. అడాప్టేషన్ అంటే ఇప్పుడు సైకిల్ తొక్కు అన్న స్టైల్, నా ఇజ్జత్, నేనేంది సైకిల్ తొక్కుడు ఒకటి ఉంటుంది కదా, నడువు నేనేంది నడిచేది. సో వాళ్ళకు 10 కార్లు ఇళ్ళలో పెట్టుకొని మీరు ఇప్పుడు అంటే ఈ ట్రాఫిక్ కంజెషన్ అనండి, ఇంకా పొల్యూషన్ ఇంకా పెంచుకుంటా. సో మన దుర్భరం అని అంటాం కదా, జైలు జీవితం అన్న హ్యాపీగా ఉన్నది కానీ, అంటే ఏ టెన్షన్ లేకుండా. ఎవరైనా నిజంగా మీరు జ్ఞానం నేర్పితే జైళ్ళల్లో నేర్పండి, కనీసం వాళ్ళు పరమాత్మని కనెక్ట్ అవుతారు. ఈ ట్రాఫిక్లో బుద్ధ ట్రాఫిక్ జామ్ అంటాం కదా, ఇది కాదు. మనం ఆ ట్రాఫిక్ జామ్లో ఉన్న బుద్ధుల్లం. మనం ఎప్పుడు కూడా లిబరేట్ కాలేం, గుర్తుపెట్టుకోండి. బికాజ్ అవర్ సఫరింగ్ ఈజ్ నాట్ ఇండివిజువల్, ఇట్స్ ఏ కలెక్టివ్. నేను ఒక్కరిని నేను సపరేట్గా ఉంటా అంటే తప్పది. ఇప్పుడు ఒక ఫ్లైట్ కూలుతున్నప్పుడు అందులో ఒక 10 మంది పాపాత్ములు ఉన్నారు. దేవుడు డిసైడ్ చేసిండారు వీళ్ళని ఎట్లాగైనా నేను క్లీన్ చేయాలంటే ఈ ఫ్లైట్ను కూల అని అంటాడు. అందులో మనసంటలో 2 ఉంటారు, మనం కూడా పోవాల్సిందే. ఆ పాపం ప్యాకేజ్లా మనం కన్సిడర్ చేస్తే మళ్ళీ 10 మంది ఆనే ఉంటారు కదా. సో ఈ ప్యాకేజ్ నడుస్తుంది ఇప్పుడు. సో ఇది ఇందులో మనకు లిబరేషన్కి ఇది లేదు, బికాజ్ వీఆర్ బార్న్ ఇన్ దిస్ టైమ్స్ అని అంటాము. బట్ ఇక్కడ రెక్టిఫై చేయనీకి ఉన్నది మనకు. ఒక మాస్ మూవ్మెంట్ కావాలి. చెట్లు పెడుతురు, పనికిమాలిన చెట్లు పెడుతురు, గ్రీనరీ అది. హైదరాబాద్లో నేను అంటున్నా, ఎవరైనా సరే ఏ చెట్టు అన్న తిను, ఈరోజు నువ్వు బ్రతికి చూపెట్టు అని అంట. ఒక్క చెట్టు కూడా పనికిరాదు, ఒక పిట్టకు పనికిరాదు, ఒక కోతికి పనికిరాదు, మనిషికి పనికిరాదు. దాదాపుగా పిచ్చి చెట్లు పెట్టి కోట్లు అవి గాలిస్తాయి. అంతవరకే కాదు కదా, ఫారెన్ తెచ్చి ఎవరు పెట్టమన్నారు? ఏ విదేశాలే తెచ్చి పెట్టి నువ్వు ఎన్ని రిసోర్సెస్ వేస్ట్ చేస్తున్నావు? అసలు ప్లానింగ్ ఉందా? ఈ కరువును తట్టుకోనికే నేను నీళ్లు పోయకున్నా కానీ ఎన్ని చెట్లు ఉండగలుగుతాయి అని అసెస్మెంట్ చెయ్యి, అప్పుడు పెట్టు. వాటర్ బాడీస్ పెంచు. చేసినావా? కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది నీకు వాటర్ బాడీస్ ఉంటే. ఉన్నాయి అవేమన్నా? ఉన్న వాటర్ బాడీస్ ఒక 400-500 చెరువులు హైదరాబాద్లో దాదాపుగా ఖతమైనవి. ఒకళ్ళు ఉన్న మోస్ట్ పొల్యూటింగ్ అండ్ ఎమిటింగ్, అది కూడా పొల్యూషన్కి కారకాల లెక్క ఉన్నాయి. మనం పెడతారు చూడ ఆడ ధ్యానం చేసినప్పుడు ఇట్లా రానికే పొగ రానికే, మంచి పొగ రానికే మూలకు. సో అట్లా ఇవన్నీ ఇప్పుడు మనకు మంచి స్మెల్స్. ఇప్పుడు మీరు హుసేన్ సాగర్ అదే మరి ఉంది అని 3 కిలోమీటర్ల ముందరే తెలుస్తారు మరి అదే. సో అవన్నీ కూడా ఇప్పుడు నరక కూపం అని అంటాం కదా సార్, నరకం ఏడుందో నాకు తెలియదు. సో ఇక ఇదే నరకం అని అనుకోవాలి సార్. నరకంలో ఏం చేది కోసేది అంతా ఇన్స్టెంట్ గా అయిపోతుంది, అక్కడికి అయిపోయింది. ఇది కంటిన్యూ. క్యాన్సర్ యావరేజ్ గా నేను చూస్తే క్యాన్సర్ బాధితున పడ్డ వాళ్ళు మొగళ్ళ కంటే పిచ్చి పిచ్చి అలవాట్లు ఉన్నాయి, ఈ రోగం వచ్చి పోయిందని అంటారు. లేడీస్, ఇంట్లో కూర్చున్న లేడీస్ కూడా క్యాన్సర్ వచ్చి చాలా ఇన్సిడెంట్స్ నాకు కనబడుతున్నాయి.
ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా అంటే ఇవన్నీ వాళ్ళు తినే ఆహారం అనండి, ఆహారము, పొల్యూషన్, గాలి, అందరు ధ్యానంలో కూడా గాలి మీదనే కదా మనం చెప్పేది, ఇన్ అవుట్ అనేదే కదా చెప్పేది. కానీ నేను చెప్తున్న ఆర్గానిక్ తినడము, నేను ఆరో వాటర్ తాగినా అనేది రెండు పక్కన పెట్టండి. హయ్యెస్ట్ ప్రాణవాయువు అంటారు, ప్రాణ నీళ్లు, ప్రాణ ఆహారం అని అనరు. ప్రాణవాయువు ఎందుకంటే కొన్ని సెకండ్లు కూడా మనం అది తీసుకోకపోతే స్టార్ట్ అవుతుంది మన డెత్ అనేది పాయింట్ కదా. మరి దానికి ఆ క్వాలిటీ, ఈవెన్ ఇండోర్ మెడిటేషన్ చేసినా నీ ఇంట్లో పొల్యూషన్ నేను చంపుతుందని నీకు తెలుసా? నీ టాయిలెట్ ఎందుకంటే ఒక గంటకి 1000 సార్లు గాలి పీలుస్తాం, ఒక రోజులో 22,000 సార్లు గాలి పీలుస్తారు. 10,000 లీటర్లు సార్ ఒక రోజుకి గాలి ఇన్ అవుట్. అంటే 4 లీటర్లు ఆహారం తినేది 1 కిలో. 10,000 లీటర్ల గాలి చేస్తావు, 4 సార్లు నీళ్లు తాగుతావు, 22,000 సార్లు గాలి పీల్చుకుంటావు. సో గాలితో నీ ప్యాంక్రియాస్ పోయి డయాబెటీస్ వస్తూ ఉంది, క్యాన్సర్లు వస్తూ ఉంది, కిడ్నీలో ఫెయిల్ అవుతా ఉండే దానికి ఎయిర్ పొల్యూషన్ కారణం అనేది సైలెంట్గా ఉన్నారు వీళ్ళు, జనాలు తెలియడంలే. చెప్పినట్లు ఎంత ఏసీలు వేసుకుని ఎన్ని గ్లాసులు వేసినా, గ్లాసులు వేసుకుని ఇంట్లో జుబ్లీస్లు నడిస్తే కాళ్ళు కింద నల్లగా అవుతా ఉన్నాయి, అంటే లోపలంతా పొల్యూషన్ వచ్చేసింది. రైట్. ఇప్పుడు స్టెప్స్ ఏంటి సార్? ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కూడా మన జీవన విధానం, నేటి తరం ఎలా ఉండాలి, మన తరం ఎలా ఉండాలి? స్వార్థంగా ఉండేటట్టు చెప్పమంటారా, అందరి కోసం చెప్పమంటారా? అందరికీ చెప్పండి సార్. అందరి కోసం అంటే సార్ చెప్పినాడు అడవిని సృష్టించాలా, ఆ చెత్త చెట్లన్నీ పెడతా ఉంటారు కదా, పక్షులు రాకుండా, ఏమిదరు కోతులు రాకూడదు, రాకూడదు, ఇది భలే ఉంటుందని కోనో కార్పస్ అని పెట్టేసి ఎయిర్పోర్ట్లంతా దుబాయ్ చెట్లు అంటారు వాటిని, లక్షల సంఖ్యలో నాటేశారు. అవి చాలా డేంజరస్. దాని మీద చెప్పండి. ఒకటి సార్, ఇప్పుడు ఏంటంటే సార్ చెప్పినట్టు ఈ సోకాల్డ్ కార్పొరేట్ సాఫ్ట్వేర్ కార్పొరేట్ కంపెనీలలో మీకు ఎంతసేపు అరేకా పాము, తర్వాత ఇవే కొన్ని వాళ్ళు అవే చెట్లు పెడతారు, విచ్ ఆర్ నాట్ టు బిలాంగ్స్ టు ది లోకల్ వెజిటేషన్ అండ్ హ్యాబిటేషన్. దే డోంట్ హ్యావ్ ఎనీ లింక్ బిట్వీన్ ఒక పిట్ వచ్చి దాని మీద ఏది గూడు కట్టలేదు అని. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కోర్గా నేను తెలుసుకున్నాను ప్రాక్టికల్గా, వాళ్ళు ఏ చెట్టు అయినా ఆకు రాల్చొద్దు, క్లీన్ చేయాలి కదా, క్లీన్ చేయాలి, మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళు ఏంటంటే, కానీ ప్రకృతి అడాలేదండి. ఎక్కడ ఏంటంటే ఒక జామ చెట్టు పెడితే ఒక పండు అయితే పిట్ట వచ్చి దాన్ని తింటుంది. సో ఆ పిట్ట వచ్చి తినడమే కాకుండా అక్కడ రెట్ట వేస్తుంది. ఆ రెట్టలో ఎన్నో మెయింటెనెన్స్లు ఉంటాయి కదా సార్. మళ్ళీ అదే అంటే దానికి మనం చూడండి, అంటే కావాల్సినవి ఇన్స్టాంట్గా కావాలి, మెయింటెనెన్స్ ఏది ఉండదు. ఇది ఇలా జీవిస్తున్నాం సార్. ఇప్పుడు మీరు చెప్పండి రమేష్ గారు, ఇప్పుడు ఈ జీవన విధానంలో మనం ఏం చేయాలి? ఇప్పుడు బయట అంటే అడవులు వెళ్ళడం అవన్నీ పెద్ద టాస్క్. ఒక వ్యక్తిగా నేనేం చేయాలి సార్? నాకు సజెషన్స్ ఇవ్వండి. ఫస్ట్ నేనేం చేస్తే గ్లోబల్ వార్మింగ్ని కొంతవరకైనా తగ్గగలుగుతాను? నా బాధ్యత మనిషి యొక్క ఆలోచన విధానంలో మార్పు ఉండాలి సార్. సో నా ఆలోచన క్రిటికల్గా నేను చెప్పేశాను. నేను ఒక ఉదాహరణ చెప్తాను దానికి సంబంధించి, నా ప్రాక్టికల్ ఇన్ మై లైఫ్. చెప్పండి సార్. నేను ఎక్కడైతే ఉంటున్నానో, నేను నా పొలంకి వెళ్తే, నేను ఒకవేళ కూరగాయలు ఎక్కువ వాల్యూమ్ అంటే లైక్ 1 క్వింటాల్ అట్లా ఉన్నప్పుడు నేను నా ఇన్నోవా తీసుకొని పోయి తీసుకొస్తాను. ఓకే. వేరే అప్పుడు నేను మెట్రో వరకు పోయి మెట్రో ఎక్కి ఉప్పల్లో దిగి అక్కడి నుంచి ర్యాపిడో పట్టుకొని పొలం పోతాను. అది వీక్లీ ట్వైస్ చేస్తాను. పొలానికి కూడా మెట్రో వాడుతున్నారు మీరు. సాఫ్ట్వేర్కి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు ఉన్న ఈ సమయంలో కూడా మీరు పొలానికి వెళ్ళడానికి మెట్రో వాడాలి. మోటార్ సైకిల్ వేరే తక్కువ పెట్రోల్ 60 కిలోమీటర్లు వస్తుంది. నాకు ఒక ఇక్కడ కలిసి వచ్చిన అదృష్టం ఏంటంటే, నేను పొద్దున పోయేటప్పుడు ఖాళీ ఉంటుంది అక్కడ, సాయంత్రం వచ్చినప్పుడు ఖాళీ ఉంటుంది మెట్రో. ఎందుకంటే సాఫ్ట్వేర్లో అక్కడికి వెళ్ళి ఇక్కడ వస్తారు, నేను రివర్స్ ఇక్కడి నుంచి నేను పొలానికి పోతున్నాను. సాయంత్రం అక్కడి నుంచి నేను ఇంటికి వస్తున్నాను, వాళ్ళు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తారు. రివర్స్ ఆర్డర్లో ప్రయాణం చేస్తారు. అది నాకు ఇలా జీవించాలి సార్. నేను రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ జూబ్లీ చెప్స్ కాడ దిగి వీలైతే ర్యాపిడో, ఒకసారి ర్యాపిడో కూడా రాకపోతే షేర్ ఆటో అయితే కరెక్ట్గా ఒమేగా దగ్గర దింపుతాడు. అక్కడి నుంచి నేను నడుచుకుంటూ వస్తున్నాను. ఒకసారి ఏమైంది, మా ఇంటి ఎదురు ఒక మినిస్టర్ ఉండేవాడు, వాళ్ళ అసిస్టెంట్ ఏం సార్ నడుచుకుంటూ వస్తున్నావు అన్నాడు. అంటే నేను నడుచుకుంటూ రావద్దన్నాడు ఆయన దృష్టిలో. నేను నడవద్దు. ఓకే. అంటే ఏంటి, ఇది సమాజంలో మళ్ళీ అక్కడికే వస్తున్నాను నేను. మనం ఏంటంటే సార్ కూడా ఇంతకుముందు చెప్పారు, ఒక డబ్బు బాగుంటే
స్కూటర్ నడపొద్దు, ఇప్పుడు సైకిల్ నడపొద్దు, రైట్. నడవద్దు, ఎంతసేపు కార్లో పోవాలి. మీరు అందరికీ పరిచయమైన వ్యక్తి కదా, మరి ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చినాక ఎట్లా నడతాం సార్? కానీ సెలబ్రిటీలు కూడా డయాబెటీస్ క్యాన్సర్లు వస్తున్నాయి. మళ్ళీ డాక్టర్ తీరిపోతే ఆయన నడవమంటాడు, నేను నడిస్తే షుగర్ తగ్గుతుంది. ఇది సంగతి. అప్పుడు కానీ గార్డెన్ లో నడవడం పాసిబుల్ అయితే అంటే ఇప్పుడు గార్డెన్ కూడా నడిచేందుకు వస్తే ఏం మామా షుగరా రా అంటే షుగర్ వస్తే కానీ నడవడం లే. అదే సార్, కారు పట్టుకొని గార్డెన్ దాకా పోయి గార్డెన్ అందులో వాకింగ్ చేసి మళ్ళీ కారు పట్టుకొని ఇంటికి పోవాలి. ఇందులో సింపుల్ గా 2-3 ఉన్నాయి సార్. ఒకటేమో స్పిరిచువల్ గా ఉండడం. స్పిరిచువాలిటీ అనేది తప్పు కాదు, రిలీజన్ అనేది అది మీ చాయిస్ లో, అది నాకు తెలియదు. కానీ ప్రతి వ్యక్తి కూడా స్పిరిచువల్ గా ఉండొచ్చు. అంటే మీ డెఫినిషన్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఏంటి? స్పిరిచువల్ అంటే ఫస్ట్ పర్పస్ ఆఫ్ యూ. అచ్చా, మన జీవిత ధ్యేయం. నీ ధ్యేయం ఈ భూమి మీద, రైట్, మూన్ మీద కాదు. మూన్ మీద నీకు గ్రహాలది ప్రభావం ఉండొచ్చు కానీ నువ్వు గ్రహానికి ఏం చేయవు, ఆ గ్రహం మాత్రం నీకు చేస్తుంది. కాబట్టి అది పక్కన పెట్టు సైన్స్. బట్ స్పిరిచువల్గా ఉన్నట్టు అర్త్ కాన్షియస్ ఉండడం అనేది హైయెస్ట్. రైట్. భూమాత అని అంటాం కదా, భూమిని ప్రేమించడం ఒకటి రావాలా. భూమి మొత్తాన్ని తుకడలు ప్రేమించొద్దు. తుకడలు ప్రేమిస్తే ఏమవుతుంది అంటే చైనాలకి ఒక ప్రోడక్ట్ తెస్తా చీప్ అని, అక్కడ ఏం నాశనమైనా సరే నాకు సంబంధం లేదంట. అట్లా నడవదు. నువ్వు బైపాస్ చేసిన వాళ్ళు ఈడ నరం కోసి ఈడ పెట్టినట్టు కాదు. ఒకటి చక్క చేయనికి ఇంకోటి డ్యామేజ్ చేయనిది అనేది కాదు. ఏడ చేసినా అది డ్యామేజ్. డ్యామేజ్. తర్వాత ఇంకేం చేయాలని అంటే ఫస్ట్ ఇండివిజువల్ లైఫ్ స్టైల్లో మినిమలిస్ట్. మీ బట్టలు ఎన్ని ఉన్నాయి తగ్గించుకోండి. రైట్. మీ జీవన విధానంలో ఎన్ని పెన్లు ఉన్నాయి, రిఫిల్ కొంటుర్రా, పెన్లు కొంటుర్రా, లైట్లు ఆఫ్ చేస్తుర్రా. చిన్న చిన్న వాటి కాడికే మొదలవుతుంది సార్. పనులు దోమే కాడ నీళ్ళు ఎన్ని వాడినా మన కాడికి ఇప్పుడు బెంగళూరు వాళ్ళు తుడుచుకునే కాడికి వచ్చారు. స్నానం చేస్తాడు కాదు, తుడుచుకునే కాడికి వచ్చారు. అర్థమైంది కదా? సో అట్లా మనము జీవన విధానంలో మినిమలిస్ట్ లైఫ్ స్టైల్లో మన ఇండ్లు కానీ మన వస్తువులు కానీ, ఒక వెహికల్ కొనంటే సెకండ్ హ్యాండ్ కొనండి. మీకు రెఫ్యూజు, రెడ్యూజు, రీయూజు, రీసైకిల్, రిపేరు, రీఫర్బిష్. సూపర్. నా ఫోన్ ఉంది, ఇట్ ఈస్ ఎ రిపేర్డ్ అండ్ రీఫర్బిష్డ్ ఫోన్. తర్వాత నా పాత ఫోన్లు అన్నీ పట్టుకోపోయి రిపేర్లు చేయించుకుంటాం రెగ్యులర్గా. పాత ఏ ఉన్నా సరే, రేర్గా కొత్తది ఓడుకుంటాం. సార్ మా ఇంట్లో పెద్ద క్వశ్చన్ ఇది, ఎప్పుడు నేను సెకండ్ హ్యాండ్ కొనలే. సెకండ్ హ్యాండ్ నా కారు కూడా సెకండ్ హ్యాండ్ 2002 బెంజ్ కారు 3,40,000. 6 ఎయిర్ బ్యాగ్లు, ఎయిర్ బ్యాగ్లే 6 ఏళ్ళు 3 లక్షలు అవుతాయి. 16 కిలోమీటర్లు మైలేజ్, సేఫెస్ట్ బండి. అయ్యూరు వాడక పారేసి 70 లక్షల కాలు కొనుక్కున్నారు. మాకేంటారా నాయన, దానికి ఏదో ఫిల్టర్ పోయినా బెంగళూరుకి వెళ్ళి చేయించుకున్నా. సో నేను ప్రతిదీ అంతే, మస్ట్ బ్యాడ్ పోయినా రిపేర్ చేసి షర్ట్ కాలర్ పోతే ఈ కాలర్ తీసేస్తే రివర్స్ అవుతుంది కాలర్. చినిపోయిన కాలర్ని ఇట్లా చేస్తే అది యూట్యూబ్ చెప్పిన. మళ్ళీ నేను పిసినాను కాదు, 100 రూపాయలు పెట్టుకుంటాం మామిడి పళ్ళు. మా వర్కర్స్ అందరికీ ఫ్రీ ఫ్రమ్ హస్బెండ్స్, అందరూ ఉమెన్ వర్కర్స్ ఉంటారు ప్రకృతిలో. వాళ్ళందరూ బస్సులో పెట్టి కేరళ ఇట్లా విజయవాడ మైసూర్ అంతా ట్రిప్పులు పోతారు ఎవ్రీ ఇయర్. 1,20,000 అవుతుంది 2 బస్సులకే. అంటే మినిమలిస్టిక్గా ఉంటే మనకి ఏది అవసరమో దానికే డబ్బులు పెడితే డబ్బులు ఉంటాయి. అవసరమే దాన్ని పెట్టుకుంటాం. మంచి ఫుడ్ తినడానికి మంచి ఆయిల్ కొంటాం, మంచి ఫుడ్ తింటాము, మంచిగా చెట్లు లాంటి దాన్ని డబ్బులు పెడతాము. ఆ చెట్లు ఏరే జంతువులు తినకుండా ఒక మెష్ పెడతాము, దానికంతా డబ్బులు ఉంటాయి కదా. అట్లాని పొదుపు చేయడము, పిసినారు ఉండడం కాదు. అవసరం లేని దగ్గర పిసినారు ఉండాలి, అవసరం ఉన్న దగ్గర మంచి ఫ్రూట్స్ మంచి ఫుడ్ దగ్గర పెట్టాల్సిందే. ఇంకా 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి సార్. ఒకటేమో నేచర్ బేస్డ్ సొల్యూషన్స్. ఇప్పుడు కిటికీ పెడతాం తెరవనికే కాదు, పర్మనెంట్గా ముయ్యనికే. ఒక వెంటిలేటర్ పెడతాము, ఏసీ ఎప్పుడో కొంటామని దాన్ని పర్మనెంట్గా మూస్తాం. అసలు నువ్వు ఇల్లు ఎందుకు అట్లా కట్టినావు, మరి కిటికీలే పెట్టకు, కోల్డ్ ఛాంబర్ లెక్క పెట్టుకోరాదు, డైరెక్ట్ అట్లా చేసుకోవచ్చు కదా. అంటే నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ ఏంటంటే మీకు ఒక రోజు మిద్దె మీద వండుకోబుద్ది పండుకోండి. కెమెరా పెట్టుండి ఏం దొంగలేం రారు, సెక్యూరిటీ కెమెరా పెడితే దొంగలేం రారు, మీద వండుకోండి. అన్ని జీవులు అంతే కదా, ఆ రోజు ఫ్యాన్ అవసరం లేదు. సో అట్లనే నేచర్లో ఒక నది ప్రాంతంలో వండుకోవాలని ఉంది, గుట్ట మీద పోయి వండుకోవాలని ఉంది, పండుకోండి. ఒకప్పుడు అంతే అన్నలని ఏదో చేస్తుండే ఎన్కౌంటర్లు, ఇప్పుడు అవసరం లేదు, ఎవరు లేరు, మనదే భూమే మనది కదా, అన్ని జీవాలు ఉన్నట్టు హ్యాపీగా ఉండొచ్చు. మన వల్లనే అందరికి ఇబ్బంది కానీ ఎవరి వల్ల మనకి ఇబ్బంది లేదు. ఇంకొకటి ఎకో సిస్టమ్ బేస్డ్ అడాప్టేషన్. ఎకో సిస్టమ్ బేస్డ్ అడాప్టేషన్ అంటే నాకు సీతాఫలాలు ఇక్కడ వండుతున్నాయి, నేను ఆ సీతాఫలాలు తినడం ముఖ్యమా లేకపోతే కివీ పండు తెచ్చుకొని తినడం ముఖ్యమా? ఎకో సిస్టమ్ బేస్డ్ అడాప్టేషన్లో అన్నీ వస్తాయి.
నీళ్లు ఉన్నాయి, నీ నీళ్లు నువ్వు తాగు. ఎక్కడి నుంచో ఆ బాటిల్ కొనుక్కొని ఎవరో ఏనో తయారు చేసి నీకు ఇంటికి తెచ్చి కరెక్టా? అట్లా కాదు, హిమాలయన్ వాటర్ అని చెప్పి ఇట్లా కాదు. ఎకోసిస్టమ్ బేస్డ్ అడాప్టేషన్లో ప్రతిదీ కూడా ఇప్పుడు నేచురల్ అలారం అంటే పిట్ట నీకు నేచురల్ అలారం, అది ఆడ జీవించేటట్టు చేస్తే పొద్దుగాల నన్ను లేపుతుంది కదా ఆటోమేటిక్గా. ఇవన్నీ నేచర్కి కనెక్ట్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. ఇది లోకల్ ఎకోసిస్టమ్కి కనెక్ట్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ మన ఎడ్యుకేషన్లోనే ఫస్ట్ డ్రాబ్యాక్, 4 గోడల మధ్యన నువ్వు శిక్షణ ఇస్తున్నావు, 4 గోడల మధ్యన శిక్ష ఇస్తున్నావు. ఏది జైలున్న వాళ్ళకు ఎప్పుడైతే 4 గోడల మధ్యలోకి తీసుకెళ్ళి మంచోళ్ళని తయారు చేస్తున్నాను అనుకున్నామో ఇది మాత్రం చాలా తప్పు. బుద్ధుడు కూడా జంగల్కే పోయిండు, రాముడు కూడా జంగల్కే పోయిండు. మంచి మనుషులు కానికి అందరు కూడా జంగల్కే పోయారు. ఆఖరికి వనప్రస్థాశ్రమం అని ఉంటుంది. ముసలోళ్ళు కూడా జంగల్కే పోతే అట్లీస్ట్ మోక్షం వస్తుంది. ఈ 4 గోడల మధ్యన మోక్షం కాదు నరకం వస్తుంది. మీకు తెలుసు కదా, ఇవాళ ముసలోళ్ళు పోనీకి హాస్పిటల్ కేర్, ఇంటెన్సివ్ కేర్లో ఉంటారు కదా దగ్గర. సార్ ఎన్ని హాస్పిటల్స్ దగ్గర ఉంటే నేను అక్కడికి షిఫ్ట్ అవుతున్నా అనే టైప్ అయిపోయింది. ఒకరు చెప్తున్నారు మాకు హాస్పిటల్స్ దగ్గర లేవు కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన అంటే ఏంటి, అది డెవలప్డా? అంటే అమెరికాలో డబ్బులు వస్తూ ఉన్నాయి కాబట్టి మా నాన్నకి అపోలో హాస్పిటల్ పక్కనే ఇటు చూస్తా కనపడేట్టుగా పెడితే వాడికి 60 ఏళ్ళు ఇంకో 30 ఏళ్ళు బతికినాడు అనుకోండి బై మిస్టేక్. 30 ఏళ్ళు చూస్తూ ఉంటాడు, నాకు ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందా పదమా అని. అది దానికంటే నరకం ఏముంటుంది. వీళ్ళు మేకలు సార్, కొయ్యనీకి రెడీ ఉన్న మేకలు లెక్క వాళ్ళకి హాస్పిటల్కి ఉంటుంది. దొరికిన మేకను ముందుకు వస్తారు, అది దొరికిన కోడిని ముందుకు వస్తారు కదా. వీళ్ళు పోయి ఆడ కూర్చోవడం ఏంది? సో మీరు చెప్పిన స్టెప్స్ చాలా వెరీ ప్రాక్టికల్, సింపుల్ సార్, అండ్ ప్రాక్టికల్, అడాప్టబుల్. అయితే మన ఎడ్యుకేషన్ అనాలి. బికాజ్ ఈ జాబ్ మార్కెట్ అనండి, ఎకానమీ అనండి, ఎనర్జీ అనండి, ఇవన్నీ ఏం చేస్తున్నాయి అనంటే ఒక వేరే స్టాండర్డ్ సృష్టిస్తున్నాయి. ఇదంతా చాలా ఆర్టిఫిషియల్, ఇది సస్టైనబిలిటీ కాదు. సుస్థిరత అని ఒకటి ఉన్నది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అని చెప్పి మనకు ఐక్యరాజ్య సమితి కూడా ఇచ్చింది. 17 ఉంటాయి మొత్తము. అలా చాలా క్లియర్ కట్గా చాలా అంశాలు చెప్పారు. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అనండి, మనకు ఇంధనాలు ఎట్లా వాడాలనండి, పావర్టీని ఎట్లా తీసేయాలనండి, ఫుడ్ సెక్యూరిటీ అనండి, అన్నీ కూడా ఇండ్లు ఉన్నాయి. మనకు ఏది కావాలన్నా ఇవన్నీ నివాస యోగ్యమైన మనకు సిటీస్ ఎట్లా ఉండాలి ఇవన్నీ ఉన్నాయి. సో ఐ థింక్ ఇవి దీని మీద అడాప్షన్ ఇవన్నీ చాలా ఎన్నుకున్నాం మనము. ఐ థింక్ ఆ లక్ష్యాలను ఫాలో అయినా ఇప్పుడు ఆల్రెడీ టార్గెట్లో కూడా ఉన్నాం మనము. సో గవర్నమెంట్ పాలసీస్ కూడా అట్లా చేస్తే అట్లీస్ట్ మనము కొన్ని తరాలకు జీవించి అధికారం ఇస్తాము. లేకపోతే పుట్టనోనికి కూడా ఈరోజు రాసి పెడుతున్నాం డెత్ సర్టిఫికేట్, అది పుట్టనోనికి డెత్ సర్టిఫికేట్ రాసినట్టు ఆ లెవెల్కి వెళ్తున్నాం. మనం పాటించాల్సిన స్టెప్స్ ఒక 2-3. ఇప్పుడు సారు విజన్ చాలా గొప్పది. మీ చెట్లు నాటండి, అడవులు సృష్టించండి, మీరు డిస్పర్స్ కండి, ఒకటే కాన్సన్ట్రేట్ ఉండద్దు, నదులన్నీ అన్ని మొత్తం రిసోర్స్ అన్నీ మీరు సిటీల్లో వాళ్ళు వాడేస్తే ఇప్పుడు కూడా 50% పీపుల్ పల్లెల్లో ఉన్నారు కదా. మరి వాళ్ళకి ఏముండదు, మీరు మొత్తం డబ్బులన్నీ ఈడే పెట్టి మీరు ఫ్లైఓవర్లు వేసి అండర్ రోడ్లు కట్టి మెట్రోలు కట్టి ఏమేమో కట్టి అక్కడ చెరువు దిగిపోతే 5 ఏళ్ళు చెరువు మట్టేరు. మరి డబ్బులు 50% వాళ్ళు ఉన్నారు కదా, న్యాచురల్గా వాళ్ళకు కూడా అంత సగం రావాలి కదా డబ్బులు. రెండోది చెత్త అంతా మీరు తయారు చేస్తారు సిటీల్లో, ఆ చెత్త అంతా పనుల్లో వేస్తారు. అది ఎట్లా? చెత్త తయారు చేసిన చెత్త మీద కూర్చోండి, పనుల్లో ఎట్లా వేస్తారు? వాళ్ళు మాకు ఇవన్నీ వద్దు, మాకు టెక్నాలజీ, మాకు కరెంట్ వద్దు, మేము సింపుల్గా బతుకుతాం, గుడిసెలు కట్టుకుంటాం, బోధతో మేము ఇల్లు కట్టుకుంటాము, మాకు సిమెంట్ వద్దు, ఏమి వద్దు అంటే వాడికి గిఫ్ట్గా మీరు పొల్యూషన్ ఎత్తుకుపోయి హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో అక్కడ నుంచి టౌన్ వేరతాను ఇంకా అవుట్స్కర్ట్స్లో వేసి ఏం చేస్తూ ఉంటారు మీరు? సార్ హిమాలయాస్లో కూడా ఎక్కడ పడితే అక్కడ ఈ ప్లాస్టిక్ బ్యాగులు కనబడుతున్నాయని మొన్న మన మెడిటేటర్స్ పోయినప్పుడు. సో నా వరకు నేనేం చేస్తానంటే, మనం ఏం చేయాలి సార్? ఆ స్టీల్ బాటిల్ నీళ్ళు తీసుకెళ్తా. స్టీల్ బాటిల్ నేను ఫిట్గా ఉంటాను కాబట్టి 6 కిలోమీటర్ రన్నింగ్ చేస్తాను కాబట్టి నీళ్ళే తాగలేదనుకో తాగను. నా బాటిల్ అయిపోతే కొళాయిలో రైల్వే స్టేషన్లో కొళాయిలు పట్టుకుని తాగుతా. నాకు ఎప్పుడు రోగమే రాలే, నాకు ఇమ్యూనిటీ బాగుంది. సో గట్ మైక్రోబియం బాగుండి ఇమ్యూనిటీ బాగుంటే రోగాలు రావు. చీళ్ళు రుద్ది కడుక్కుంటే రోగాలు వస్తూనే ఉన్నాయి, జలుబులు వస్తూనే ఉన్నాయి, క్యాన్సర్లు వస్తూనే ఉన్నాయి, లంగ్స్ పోతూనే ఉన్నాయి. సో నువ్వు నేచర్ దగ్గర ఉండి డ్రైనేజ్ పక్కన ఉండే వాళ్ళకి ఇమ్యూనిటీ పెరిగింది, మీరు డ్రైనేజ్ పక్కన ఉండలేరు, చచ్చిపోతారు. కాబట్టి మీరు ఇంట్లో కూడా మీరు డెటాల్ వేసి రుద్ది కడిగి నీట్ అని పెట్టి న్యాచురల్గా ఉండే బ్యాక్టీరియా, నీ పొట్టలో ఉండే బ్యాక్టీరియా, నోట్లో ఉండే బ్యాక్టీరియా అన్ని బ్రష్లు వేసి, టూత్పేస్ట్ వేసి, గార్గిల్ చేసి, యాంటీ బ్యాక్టీరియల్ వేసి తుడిచి సంపతా ఉన్నావు. కాబట్టి నువ్వు ఈ దేనికి తట్టుకోలేకుండా వస్తావు.
అంటే మనలో ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. అది పెంచుకుంటే నువ్వు ఎక్కడున్నా ఏ వాటర్ తాగినా 100%. నేను 21 hours వితౌట్ వాటర్ జర్నీ చేసి వచ్చినాడన్నా, నీళ్ళు కూడా తాగబోద్ది కాల, బాగుండే జొన్న రొట్టెలు తిన్నా సూపర్ ఉండే, ఎంత ఎనర్జీ ఉందో, అరే ఫ్లోయింగ్. తల్లి దగ్గర పాలు ఇంత తాతారు బిడ్డ, కాళ్ళు చేతులు కొట్టుకుంటారు. మీరు పక్షులు, జంతువులు, చేపలు, రొయ్యలు, వేల్స్, గైదలు అన్ని తినుడు, కింద కూర్చుంటే పైకి లేను, సార్ నాకు ఆరి ఉంది, చచ్చిపోరా నాయన నువ్వు, మనిషి ఎక్సిడెంట్ అయిపోతుంది, నేను తన్ని బతుకుతాయి, ఎందుకు బతుకుతావురా, ఇన్ని తినేసి కూడా నీకు బుద్ధి లేకుండా ఉంటే. నేచర్ అందుకే నిన్ను ఎలిమినేట్ చేసానికి ప్రాసెస్ స్టార్ట్ అయింది. నేను ఎక్కడ టిష్యూ వాడిను, ఏమైనా టిష్యూ ఇస్తాడు వాడు, నాకు కర్చీఫ్ ఉంటుంది దాంట్లో పులుముకుంటా, అవే చేస్తా, హాయిగా ఉంటా. చిన్నవి మన చేతులు, సార్ చెప్పినట్లు మన చేతుల్లో ఉండేటివి. రైట్, మన చేతులు ఏమున్నాయో అవి తగ్గించుకుంటూ జీవించాలి. తగ్గించుకుంటూ జీవించాలి. వండర్ఫుల్ సార్. సార్ చివరిగా మీరు చెప్పండి, ఒక 3 steps మనం ప్రాక్టికల్గా ఆచరించాల్సిన. ఇప్పుడు మొట్టమొదటిది ఏంటంటే సార్, మనం మారడం అనేది మనిషి కండిషన్ అయిపోయింది. రైట్, ఏం పాటించాలి ఇప్పటి నుంచి? ఇప్పుడు ఏంటంటే పిల్లలకి ఏదైతే పిల్లలు ఉంటారో వాళ్ళకు ప్రకృతితోటి దగ్గర సంబంధం వచ్చేటట్టుగా పేరెంట్స్ వాళ్ళని తీసుకుపోయి, ఇప్పుడు చాలా మందికి అందరూ అగ్రికల్చర్ బేస్డే చాలా మంది ఉన్నారు, వాళ్ళని సెలవులలో కానీ ఎవ్రీ సండే కానీ ఇప్పుడు చాలా మంది ఫామ్ హౌసెస్ కాన్సెప్ట్స్ కూడా వస్తున్నాయి. వాళ్ళు ఏంటి స్టేటస్ కొరకు ఉంటున్నారు. ఇక్కడ జూబ్లీస్లో ఇల్లు ఒక ఫామ్ హౌస్, అప్పుడప్పుడు పోయి రావడం అంటే అప్పుడు పోయే దాంట్లోనే వీళ్ళకి అక్కడ కొన్ని చెట్లు, మనకు ఏది పిట్టలకు వాడికి ఆవాసం ఉంటుంది. ప్లస్ వీళ్ళు కూడా ఏంటంటే ఎవ్రీ సండే ఏదైనా అక్కడ ఏదో ఒక మనిషిని పెడతారు వాళ్ళు, అక్కడ ఏదో కూరగాయలు అవి మిగతా రోజులు అతను తింటాడు, సండే రోజు సాటర్డే రోజు మాకు కోసి పెట్టండి. అది కూడా కొద్దిగా ఒక ఆవును పెట్టుకుంటే తోడు ఉంటుంది, దాన్ని స్పెండ్ చేద్దామని నెక్స్ట్ వీక్ పోవాలనే ఫీలింగ్ వస్తుంది, దాన్ని గడ్డి పెడతాడు, రిలేషన్షిప్ ఏర్పడుతుంది ప్రకృతితో. ప్రకృతితో అనుసంధానమై జీవించాలి అంటున్నారు సార్ ఓవరాల్గా. ఒకటి అంతే కదా సార్? అవును సార్. ఇంకోటి రెండోది ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను నేను, మనం అన్నీ తెలుసు సార్, అందరు చదువుతుంటారు, అంత కార్బను ఇంత టెంపరేచర్ వచ్చింది, వేడయ్యింది, ఏసీలు అంతా తెలుస్తారు, కానీ ఆచరణకు వచ్చే వరకు ఎందుకో వెనుకబడుతున్నారు. రైట్, ఏం ఆచరించాలి ప్రాక్టికల్గా అంటే ఇప్పుడు నేను చెప్పాను, నేను వారంలో 2 days ఖచ్చితంగా నాకు దాంట్లో పోతాను. సరే అందరు కాకుండా ఒక 10లో ఒక ఇద్దరికైనా కానీ, ఒక ముగ్గురికైనా కానీ పోతా, ఇద్దరిది ఏదైతే కార్బన్ ఎమిషన్ ఉంటుందో మనకు మిగిలిపోతుంటుంది కదా. మూడోది ఏంటంటే, మనం ఇప్పుడు జనరల్గా ఇది జనరల్ ఇంటాం అందరికి తెలుసు, కార్పూలింగ్ అంటాం. మనం ఒక పెళ్లికి వెళ్తున్నాము, రైట్, కలిసి అందరు కలిసి ఒక తెలిసిపోతే కూడా 4 కార్లు ఎందుకు, మనకి ఎన్నిసార్లు అయితే చూడండి అక్కడ పార్కింగ్ ప్రాబ్లం పోతుంది. 2 మనకు 5 కార్లలో పొల్యూషన్ క్రియేట్ చేయకంటే మనం ఒక కార్లో పోతే మనకు అది సేవ్ అయిపోతుంది. కార్ పుల్లింగ్ ఈజ్ వండర్ఫుల్ ఐడియా. అదొకటి. దాన్ని మళ్ళీ నేను రియేటరేట్ ఏంటంటే, ఉంటే మ్యాక్సిమం మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకోవడము, ట్రైను, బస్సులు కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకోవడం ఏమి నామూషి కాదు, అలా జీవించడం అలవాటు చేసుకోవాలి అంటున్నారు. అలవాటు చేసుకోవాలి. ప్రభుత్వ పరంగా కూడా దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. నా దృష్టిలో ఇప్పుడు ఏదైతే మెట్రో ఉంది, వండర్ఫుల్ ప్రాజెక్ట్ అది. వాళ్ళు కట్టలేని పరిస్థితులు కూడా ఎలా కట్టిండ్రు, ఎల్ఎన్టీ వాళ్ళని ఒక మనం సుల్తాన్ బజార్ గల్లీలో ఒకప్పుడు పోతే నిలబడడానికి ఇబ్బంది అయ్యేది, ఆ గల్లీలో కూడా కట్టిందంటే థ్యాంక్స్ టు ది టెక్నాలజీ. సో టెక్నాలజీని ఇలా వాడుకోవాలంటారు. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సార్. అద్భుతమైన గ్లోబల్ వార్మింగ్ గురించి ఆచరణాత్మకమైన సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి జ్ఞాన సభ ద్వారా తెలుసుకున్నాం కదా, వీటంతటికి ఈరోజు హీటు పెరిగినా, అతివృష్టి అనావృష్టి వచ్చినా ఎవరో కారణం కాదు మిత్రులారా, ఎవరో గ్రహాంతర వాసులు వచ్చి అది చేయలే, భూమి మీద ఉన్న మానవులే. మనం లేకముందు ఉన్నటువంటి జంతువులు, పక్షులు, చెట్లు, చీమలు సమతుల్యంగా ఉండేటివి. మానవులమైన మనమే సరి అయిన అవగాహన లేక అతి కోరికల వల్ల మనం ఇవి చేశాము అనేది మన వక్తల ద్వారా తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఏం చేయాలి? డ్యామేజ్ అయిపోయిందిగా, మరి రిపేర్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి అనే అద్భుతమైన స్టెప్స్ చెప్పారు. ఇంట్లో మనం పవర్ని తక్కువగా వాడడం, బ్రష్ చేస్తున్నప్పుడు వాటర్ని తక్కువగా యూజ్ చేయడం, సింపుల్గా జీవించడం, ఏవైనా వస్తువులు కొంటే సెకండ్ హ్యాండ్ రిపేర్డ్ వస్తువులు కూడా కొనడం, నడుచుకుంటూ వెళ్ళడం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేయడం మనం కనుక అలవాటు చేసుకుంటే మనం హ్యాపీగా ఉంటాం. రాబోయే జనరేషన్ కూడా అద్భుతమైన వనరులను మిగిల్చగలుగుతాం. లేదా పుట్టబోయే వాళ్ళకి డెత్ సర్టిఫికెట్ రెడీ చేసినట్టు అనేది మన వక్తల ద్వారా తెలుసుకున్నాం మిత్రులారా. కాబట్టి అందరం కూడా ఇలా కోఎగ్జిస్టెన్స్ విత్ ద నేచర్ జీవించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.